ఎస్ ఆన్లైన్లో ఆడియో క్లారిటీ ఉంది కదా, ఒకసారి కన్ఫర్మ్. ఎస్ ఏం చేశాను నిన్న రాసారా? చాలా మందికి చాలా డౌట్లు వచ్చాయి. మెయిన్ హీరో ఎక్కడ? ఇంకో హీరో కాదు, విష్ణు ఏది? ఏమన్నా దొరకవు కదా బోండాలు బజ్జీలు. విష్ణు నిన్న ఎగ్జామ్ ఎందుకు రాలేదు? ఎవరికి రాని విష్ణు. ఎస్, యాప్ ఎలా అంటే మీరు వన్స్ ఎగ్జామ్ ఓపెన్ చేసిన తర్వాత బయటికి రాకూడదు. యాప్ నుంచి బయటకు వచ్చిన, అదర్వైజ్ ఎవరైనా మీకు ఫోన్ చేసి ఆటోమేటిక్గా బయటకు వచ్చేసినట్టు అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. నీ కేసులో జరిగింది కాబట్టి ఏం చేయాలి? మీరు ఒకవేళ వైఫై ఉంటే ఆటోమేటిక్గా మన మొబైల్ ఏరోప్లేన్ మోడ్లో పెట్టేసి వైఫై కనెక్ట్ చేస్తాం. అలాంటప్పుడు కాల్స్ రావు మనకు, కాబట్టి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వైఫై లేదు అనుకోండి, 2 సిమ్స్లో మీకు గట్టిగా మాడితే ఏదో ఒక సిమ్కి ఎక్కువ కాల్స్ వస్తాయి. కరెక్టా? ఆ సిమ్ని రెండుది హాట్స్పాట్ ఆన్ చేసుకుని లాక్ చేసేసి కొరదో ఒకటి. మీరు ఫస్ట్ టైం ఆన్లైన్ ఎగ్జామ్ కాబట్టి అలాంటి ఇష్యూ వచ్చింది. అదర్వైజ్ మీరు రాస్తారు కాబట్టి ఏం క్వశ్చన్స్ మాట్లాడదాం. అది కూడా కష్టమా? నేను డిఫరెన్స్ చెప్తాను. వెయిట్, కష్టమని కాదు, నేను డిఫరెన్స్ చెప్తాను. అనవసరంగా ఎందుకు టెన్షన్ పడుతుంది? సో మీకు ఎంసీక్యూ చేయకుండా ఎంసీక్యూ ఎగ్జామ్ రాయమని ఎందుకు అన్నాను? ఇప్పుడు క్లారిటీ వచ్చిందా? డిమాండ్ గురించి కాన్సెప్ట్ కంప్లీట్ అయిందా అవ్వలేదా? అయినా సరే కొన్ని క్వశ్చన్స్ ఎలా అనిపించాయి మీకు? రాశారు కదా, ఎలా అనిపించింది? అసలు ఈ క్వశ్చన్స్ కవర్ అయింది, అసలు ఈ కాన్సెప్ట్ కవర్ అయిందా అనే డౌట్ వస్తుంది. కరెక్ట్? నేను రీజన్స్ ఆల్రెడీ మనం క్లాస్లో డిస్కస్ చేసాం. కాకపోతే లాస్ట్ క్లాస్లో నేమ్స్ గురించి, ఇయర్స్ గురించి డిస్కస్ చేశాను. కొంతమంది ఆథర్ బిగ్ పర్సనాలిటీస్ వస్తారు, ఎవరు ఎకనామిక్స్ ఇంట్రడ్యూస్ చేశారు, అప్డేట్స్ చేశారు, అన్నీ కూడా కొన్ని నేమ్స్ వస్తాయి. డైరెక్ట్గా క్వశ్చన్ బ్యాంక్లోనే వస్తాయి. సెకండ్ కేటగిరీ మనకు మెటీరియల్లో యూజ్ చేసే టర్మాలజీ డిఫరెంట్ టర్మాలజీలో యూజ్ చేస్తాడు. ఆ క్వశ్చన్స్ దగ్గర మీరు డెఫినెట్గా టర్మాలజీ మీరు మన మెటీరియల్లో యూజ్ చేసే టర్మాలజీ కాకుండా, ఈవెన్ బోర్డ్ మెటీరియల్లో యూజ్ చేసే టర్మాలజీ కాకుండా కొన్నిసార్లు డిఫరెంట్ టర్మాలజీ యూజ్ చేస్తాం. లెట్స్ సే గూడ్ అంటే ఐడియా ఉంది కదా, ఇప్పుడు ఓడి దాన్ని కమాడిటీ అనొచ్చా, ప్రోడక్ట్ అనొచ్చా? నేను గూడ్ అంటే అనేది చెప్పింటాను, మరి కమాడిటీ చెప్పలేదు కదా సార్. సో వీ షుడ్ నో ఫ్యూ థింగ్స్. మీకు ఆ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ఎంసీక్యూస్ అన్ని కవర్ అయిన తర్వాత వస్తుంది. క్లారిటీ వచ్చిందా? మీకు కాన్సెప్ట్ అంతా అయిపోయింది, కానీ మీకు క్లారిటీ ఎంతవరకు వచ్చి ఉంటుంది? 80% వరకు వస్తుందా? 80%, అరౌండ్ 80% వస్తుంది. టైప్ సి చార్జర్ ఎక్కడ? ఎవరిదైనా టైప్ సి కావాలి?
మీకు ఆ కంప్లీట్ క్లారిటీ ఎప్పుడు వస్తుందంటే ఎంసీక్యూస్ కంప్లీట్ అయిన తర్వాత మీకు ఆ కొత్త టర్మాలజీ ఏంటనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ థింగ్ దాని తర్వాత మీరు తెలుసుకోవాల్సింది, ఇప్పుడు మనము సప్లై గురించి నేర్చుకుంటున్నాం కరెక్టా? సప్లై హార్డ్లీ 2-3 డేస్లో అయిపోతుంది. దాని తర్వాత ఎంసీక్యూస్ స్టార్ట్ అవుతాయి. ఎంసీక్యూస్ అనేది ఈ మంత్ ఇప్పుడు ఈ వీక్లో స్టార్ట్ చేసేస్తాం కాబట్టి నెక్స్ట్ వీకెండ్ డెఫినెట్గా మీరు ఇప్పుడు రాసిన అటెంప్ట్ కన్నా బెస్ట్గా ఇవ్వాలి. అటెంప్ట్ 100% క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. ఇప్పుడే అన్నీ నేర్చేసుకుంటాను నేను అన్ను, టైం పడుతుంది అన్నీ నేర్చుకోవడానికి. సో మీరు ఇప్పుడు నిన్న రాసిన ఎగ్జామ్ కన్నా ఈ బెస్ట్లో నెక్స్ట్ ట్రై చేయాలి. నిన్న 30కి 30 వచ్చేస్తారు, ఇంకా నెక్స్ట్ బెస్ట్ ఇలా ట్రై చేయాలి. ఉందాం రాసిన ఎగ్జామ్లో 30 క్వశ్చన్స్లో 30 రైట్ చేశారు, మరి దానికన్నా బెస్ట్ ట్రై చేయాలంటున్నా. ఇప్పుడు ఎంసీక్యూస్లో అక్యురసీ అనేది ఏమి ఉండదు, రైట్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అని టైం తగ్గించుకోవాలి. ఈసారి మీరు 30 మినిట్స్ రాసుంటే అప్పుడు ఎంత రాయాలి? ఖచ్చితంగా <30 మినిట్స్. ఎప్పుడైనా సరే ఇంప్రూవ్మెంట్కి ఫుల్ స్టాప్ అన్నది ఉంటుంది, ట్రై చేస్తే వస్తుంది. నెక్స్ట్ ఎన్ని వచ్చాయి నిన్న? 30 కదా, అవుట్ ఆఫ్ ద 60 మార్క్స్, ఆఫ్ 60 ఫ్రంట్ ఓన్లీ 12. బట్ నథింగ్ రాంగ్, ఏం కాదు, ఫస్ట్ ఎగ్జామే కదా, ఏమీ కాదు. టేక్ కేర్ ఆఫ్ ఆల్ థింగ్స్. రిమైనింగ్ వీకెండ్ ఎగ్జామ్స్ వస్తాయి, రిమైనింగ్ వీకెండ్ ఎగ్జామ్స్లో కూడా కంప్లీట్ ఎఫర్ట్స్ పెడితే పాసిబుల్ అవుతుంది. చెప్తున్నాం కదా, ఈ ప్రొఫెషనల్ కోర్సెస్లో మనకి ఏదైనా సరే ఫస్ట్ మీరు హ్యాబిట్ చేసుకోవాల్సింది ఏంటి? ఓన్లీ పేషెన్స్ ఫస్ట్. పేషెన్స్ వస్తే ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు అంటే ఎంతో పేషెన్స్ ఉంటే కానీ మీరు ఒకసారి చదివిన కాన్సెప్ట్ నెక్స్ట్ అవుతున్నప్పుడు చిరాకు రాకూడదు, పేషెన్స్ రాకూడదు అంటే ఏముండాలి? పేషెన్స్ ఉండాలి. కోర్సులో ఎదురు దెబ్బలు ఎక్కువ తగులుతాయి, ఓపెన్గా చెప్తున్నా. రాసిన ప్రతి ఎగ్జామ్కి ఎదురు దెబ్బే మనకి. ఇంతవరకు మనం ఫెయిల్యూర్ అనే కేసు చూడము. ఇక్కడ వీకెండ్ ఎగ్జామ్స్ అంటే ఫెయిల్ నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ సినారీస్ స్టార్ట్ అవుతాయి. బట్ అది ఏంటి, దాన్ని భయపడాల్సిన అవసరం లేదు. కేర్ తీసుకోవాలి. కొన్ని తీసుకోవాల్సిన ట్రీట్మెంట్స్ అన్ని తీసుకోవాల్సిన కేరింగ్స్ అన్ని ఖచ్చితంగా మీరు ఫేస్ చేసిన రిజాల్వ్ అనేది జరుగుతుంది. అంతేగాని భయపడితే మాత్రం యూజ్. క్వశ్చన్స్ టఫ్ అంటున్నారు కదా, సేమ్ క్వశ్చన్ ఈరోజు మండే కదా, నెక్స్ట్ మండే అడుగుతా, ఓకేనా? మీ పర్సెప్షన్ చేంజ్ అవుతుంది కదా, మీరే చూడండి. ఎందుకు టఫ్ అనిపించింది? తెలియదు కాబట్టి అనిపించింది. డిమాండ్ సప్లై ఇంటర్లో చదివారు కదా, ఈజీనా కష్టమా? అప్పుడు అది ఈజీనా కష్టమా కన్ఫ్యూజా? అప్పుడు కొద్దిగా అర్థమైందా? ఎక్కువ మిగిలిపోయిందా? ఇప్పుడు ఎక్కువ మిగిలిపోయిందని చెప్పేసి ఇప్పుడు కూడా మీటు బ్రెడ్ ఒకరే కొనరు, 2 కేటగిరీ పీపుల్. లెట్స్ సే పూర్ కేటగిరీ పర్సన్ బ్రెడ్ కొంటాడు, సమ్ మీడియం కేటగిరీ రిచ్ కేటగిరీ పర్సన్ మీట్ కొంటాడు. ఒకే పర్సన్ బ్రెడ్ మీట్ కొంటాడా? బ్రెడ్ మీట్ ఒకే పర్సన్? 2 పర్స్పెక్టివ్స్. బ్రెడ్ అనేది పూర్ పాయింట్ ఆఫ్ వ్యూ పర్స్పెక్టివ్, మీట్ అనేది రిచ్ పాయింట్. బ్రెడ్ ప్రైస్ పెరిగితే పూర్ పర్సన్ ఎందుకు కొంటాడు? బ్రెడ్డే కొంటాడు. రిచ్ పర్సన్ మీట్ కొనేవాడు, మీట్ ప్రైస్ పెరిగితే ఏం కొంటాడు? బ్రెడ్ కొంటాడా? మీటే కొంటాడు. ప్రైస్ అనేది ఏమవుతుంది? సిటీ. ప్రైస్ ఉంటేనే బతుకుతామన్న రూల్ ఏమైనా ఉందా? అలా ఉన్నాయి. బ్రెడ్ 5 రూపీస్ దొరుకుతుంది. రిచ్ పీపుల్ అది ఎందుకు కొంటారు? నేను అదే అడుగుతున్నా, రిచ్ పీపుల్ బ్రెడ్ ఎందుకు కొంటాడు? ఇది ఇంకోటి బదులు చికెన్, రెండు అదే కదా, మరి అదే కదా నేను చెప్తున్నది. మనము ఒక 2 పర్సన్స్ని సెగ్రిగేట్ చేయడానికి ఒక బేస్ తీసుకోవాలి. ఒక 2 పర్సన్స్ని సెగ్రిగేట్ చేయాలంటే ఒక బేస్ తీసుకోవాలి. లెట్స్ సే 10th క్లాస్ స్టూడెంట్ ఒక పర్సన్ పాస్ అయ్యాడు, ఒక స్టూడెంట్ ఇంటర్ పాస్ అయ్యాడు ఒక స్టూడెంట్. ఇప్పుడు నేను ఇద్దరిని ఎవరు ఇంటెలిజెంట్ కంపేర్ చేయాలంటే ఫస్ట్ ఇయర్ రిజల్ట్ ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చా? ఫస్ట్ ఇయర్ ఒక పర్సన్ 10th పాస్ అయ్యాడు, ఒక పర్సన్ ఇంటర్ పాస్ అయ్యాడు, ఓకేనా? ఇప్పుడు ఒక పర్సన్ జస్ట్ 10th పాస్ అయ్యాడు, ఇంకో పర్సన్ జస్ట్ ఇంటర్ పాస్ అయ్యాడు. ఇద్దరిలో ఎవరు ఇంటెలిజెంట్ నేను తెలుసుకోవాలి. ఏసీ ఇంటర్ ఫస్ట్ ఇయర్ రిజల్ట్ తీసుకోవచ్చా నేను? ఎందుకు? ఇద్దరిలో కామన్ ఫ్యాక్టర్ ఏంటి? అక్కడ 10th పాస్ అవ్వడం. ఇద్దరిలో ఉన్న కామన్ ఫ్యాక్టర్ తీసుకోవాలి. ఇక్కడ పూర్ పీపుల్లో కామన్ ఫ్యాక్టర్ ఏంటి?
బ్రెడ్. రిచ్ పీపుల్లో కామన్ ఫ్యాక్టర్స్ ఏంటి? మీట్. అలా ఒక కామన్ బేస్ తీసుకొని అనలైజ్ చేయాలి. ఇంతే చెప్పాను, ఎకనామిక్స్లో ఎక్సెప్షనల్ కేసెస్ కన్సిడర్ చేయకూడదు. కేసెస్ అలా అంటే రిచ్ పీపుల్ బ్రెడ్ తినరు అంటే తింటారు రియాలిటీలో. ఎందుకు తినరు? వాళ్ళు కూడా తింటారు అవసరమైన. వాళ్ళకు ఉండదా తినాలని? పూర్ పీపుల్ మీట్ తినరా? తింటారు. అనేవి ఏంటి రియాలిటీలో ఇప్పుడు మారుతున్నవి. బట్ మనం థింక్ చేయాల్సింది ఏంటి? జనరల్ పర్స్పెక్టివ్లో మాత్రమే థింక్. లెట్స్ సే ఇప్పుడు నార్మల్గా యాజ్ ఆఫ్ నో మన హైదరాబాద్ బేస్ తీసుకుంటే మటన్ 800 రూపీస్ ఉంది. 800 to 1000 రూపీస్. ఓకేనా? కొంతమంది వర్కర్స్కి ఎలా ఉంటుందంటే శాలరీ మంత్లీ 5000 ఉంటుంది. మంత్లీ 5000 శాలరీ, 10,000 శాలరీ. ఈ పర్సన్స్ ఒకేసారి దీన్ని ఇన్వెస్ట్ చేయగలరు ఎవ్రీ వీక్? సెకండరీ పాయింట్. ఇప్పుడు ఓన్లీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూ ఎవ్రీ వీక్ దీని మీద ఇన్వెస్ట్ చేయగలరా? కొన్ని చికెన్ మీద తీసుకుంటారు, చికెన్ కూడా అరౌండ్ 400. ఎవ్రీ వీక్ దీనికి ఇన్వెస్ట్ చేయగలరా? పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోతుంది. అదే బ్రెడ్ 5 రూపీస్ 10 రూపీస్ చేయగలరా చేయలేరా? కొంటారా లేదా సెకండరీ గాయస్? వాళ్ళకి ఎబిలిటీ ఉందా లేదా అడుగుతున్నాను. కొంటారా లేదా సెకండరీ, అది వాళ్ళ ఇష్టాన్ని బట్టి ఉంటుంది. నేను అడుగుతున్నది ఏంటి? 5000 వచ్చే పర్సన్ 5 to 10 రూపీస్ డైలీ ఎఫర్ట్ చేసి బ్రెడ్ కొనగలడా కొనలేడా? కొనొచ్చు. అదే 800 to 1000 పెట్టేసి మీట్ కొనగలడా? 400 పెట్టి చికెన్ కొనడానికి గ్యారంటీ ఇస్తారా? ఇక్కడ ఎబిలిటీ టు బై దాన్ని ఆలోచించాలి కానీ ఎక్సెప్షనల్ కేసు ఆలోచించు. ఎక్సెప్షనల్ కేసులోకి వస్తే వీళ్ళు కూడా మంత్లీ వన్స్ అనేది తింటారు. ఈ రిచ్ పీపుల్ కూడా 5 to 10 రూపీస్ బ్రెడ్. ఎక్సెప్షనల్ కేసెస్ అవన్నీ కరెక్ట్. బట్ మనం కన్సిడర్ చేయాల్సింది కేస్. ఈజ్ దట్ క్లియర్? ఇంకా చాలా డౌట్స్ వస్తాయి ఎగ్జామ్స్ రాసే కొద్ది. బట్ కంప్లీట్ క్లారిటీ ఎప్పుడు వస్తుంది? కవర్ అయిన తర్వాత వస్తుంది. ఓకేనా? చదువు చాలా ఈజీగా ఉంటుంది. మీరు అనుకున్నంత టఫ్ ఉండదు. అవసరం భయపడుతున్నారు. మీరు అనుకున్నంత టఫ్ ఉండదు. క్లాస్ రూమ్ కోర్స్ క్లియర్? సరే, సప్లై గురించి డిస్కస్ చేస్తున్నాం కదా, మీరే చెప్పాలి ఇప్పుడు. సప్లైలో ఫస్ట్ ఏం డిస్కస్ చేసాం? ఫస్ట్ సప్లైకి 2 కండిషన్స్. ఏవేవి అవి? థింగ్నెస్, ఎబిలిటీ. ప్రైస్కి సప్లైకి ఏ రిలేషన్షిప్? డైరెక్ట్ రిలేషన్షిప్. కానీ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి మనము? సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేయాలి. సప్లైని డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ ఏంటి అంటే డిటర్మినెంట్ ఉన్నాం. ఫస్ట్ ఎక్సెప్షన్స్ 3 చెప్పుకున్నాం కరెక్టా? దాని తర్వాత సప్లైకి చెప్పుకున్నాం. ఫస్ట్ డిమాండ్కి చెప్పండి చూద్దాం. డిమాండ్కి డిటర్మినెంట్స్ ఏవి? ప్రైజ్, టేస్ట్ అండ్ ప్రిఫరెన్సెస్ అవన్నీ నేర్చుకున్నాం కరెక్టా? డిటర్మినెంట్స్ ఫస్ట్ అడిగింది డిటర్మినెంట్స్. ఎక్సెప్షన్స్ కూడా ఉన్నాయి సప్లైలో, లేవా? ఇఫ్ అండ్ గుడ్స్, బ్రెడ్ అండ్ మీట్ ఎక్సెప్షనే కదా అది. అలాగే ఎక్సెప్షన్ టు సప్లై కూడా నేర్చుకున్నాం లాస్ట్ క్లాస్లో. ఎన్ని ఉన్నాయి ఓవరాల్గా? 3. ఫస్ట్ వన్ ఏంటి? ల్యాండ్, అగ్రికల్చర్ గుడ్స్ చెప్పుకున్నాం కదా. ఏ రిలేషన్లో ఉంటాయి? డైరెక్ట్ రిలేషన్షిప్లో ఉంటాయి, ఇన్వర్స్లో ఉంటాయి? ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటాయి. రేర్ గూడ్స్, మనకి రేర్గా దొరికే గూడ్స్, అవి కూడా ఇన్వర్స్ రిలేషన్షిప్లో ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ లేబర్ చెప్పుకున్నాం కదా, నువ్వు శాలరీ ఇంక్రీజ్ అయిన కొద్దీ శాలరీ ఇంక్రీజ్ అవుతుంది, బట్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తావు పర్ డేకి? గుర్తుందా? మర్చిపోయారు అది. జనరల్గా 8 hours. అకార్డింగ్ టు లా, అకార్డింగ్ టు ఫ్యాక్టరీస్ యాక్ట్, ఇట్ ఈస్ 8 hours. ఓకేనా? సరే, చేంజ్ ఇన్ సప్లైలో 2 కేటగిరీస్ వస్తాయి. ఎక్స్టెన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్, ఆర్ ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ డిమాండ్. ఎక్స్పెన్షన్, కాంట్రాక్షన్ అనేది ఎప్పుడు చెప్తాం? ఆ వర్డ్ ఎప్పుడు యూస్ చేస్తాం? సప్లైలో చేంజ్ రావాలి, బట్ దేనివల్ల మాత్రం చేంజ్ రావాలి? ప్రైస్ వల్ల మాత్రమే చేంజ్ రావాలి. అప్పుడు మాత్రమే ఎక్స్టెన్షన్ ఆర్ కాంట్రాక్షన్ ఆఫ్ డిమాండ్ అని యూస్ చేస్తాం. అదర్ దాన్ ప్రైస్ వల్ల ఏ చేంజ్ వచ్చినా సరే దాన్ని ఏమంటాం? ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆఫ్ డిమాండ్. మరి అదర్ దెన్ ప్రైస్ అంటే ఏవే వస్తాయి? బట్ ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ డిటర్మినెంట్స్. ప్రైస్ దీనివల్ల వచ్చింది అంటే ఎక్స్పాన్షన్ ఆర్ కాంట్రాక్షన్. దీని తర్వాత గోల్ ఆఫ్ ద ఫర్మ్. ఒక ఫర్మ్కి గోల్ ఉంటే సప్లైని ఇంక్రీజ్ చేయాలా డిక్రీజ్ చేయాలని డిసైడ్ అవుతుందా అవదా? డెఫినెట్గా అవుతుంది. సింపుల్. ఇప్పుడు నీ దగ్గర ఒక 100 kgs మ్యాంగోస్ ఉన్నాయి. ఈరోజు నీ టార్గెట్ ఏంటి? 75 kgs సేల్ చేయాలనుకున్నావు.
నీ గోల్ ఈ రోజుకి నీ గోల్. అంటే ఇప్పుడు నువ్వు మార్కెట్‌లో నీకున్న గోల్ రీచ్ అవ్వాలి అంటే అట్‌లీస్ట్ ఎన్ని కేజీస్ సప్లై చేయాలి? 75 కేజీస్. టుమారో గోల్ వచ్చింది. మీకు టుమారో ఉన్న గోల్ వచ్చేసి రిమైనింగ్ 25 సేల్ చేయాలి. ఇప్పుడు నువ్వు సప్లైని ఏం చేస్తావు? 75 చేస్తావా? 25 చేస్తావా? అంటే మార్కెట్‌లోకి ఎన్ని కేజీస్ తీసుకెళ్తావు రేపు? 25. అబ్జర్వ్ చేయండి. మీ గోల్‌ని బట్టి ఆటోమేటిక్‌గా సప్లై అనేది చేంజ్ అవుతా ఉంది. అంటే సప్లై ఎంత ఉండాలనేది మీ గోల్ కూడా డిసైడ్ చేస్తుందా చేయదా? ఆటోమేటిక్‌గా చేస్తుంది. ఇన్పుట్ ప్రైజెస్ బట్ రా మెటీరియల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం అని చెప్పు. మీరు ప్రొడ్యూస్ చేయడానికి ఇంకా అయ్యే కాస్ట్ ఇంక్రీజ్ అయితే మీరు ఏం చేస్తారు? ఎక్కువ సప్లై చేస్తారా? తక్కువ సప్లై చెప్పాలి. ఏం చేస్తారు? గైస్ అందరూ ఇన్వాల్వ్ అవ్వాలి. రైటా రాంగా సెకండరీ ఇన్వాల్వ్ అవ్వాలి ఫస్ట్. మనకు ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఏ కాస్ట్ ఇంక్రీజ్ అయితే మనం ఎక్కువ గుడ్స్ సప్లై చేస్తాము, తక్కువ గుడ్స్ సప్లై చేస్తాం. తక్కువ గుడ్స్ చేస్తాం ఎందుకు? మన కాస్ట్ ఎక్కువ అవుతుంది కాబట్టి. టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్స్ ఉండడం వల్ల ఎక్కువ సప్లై చేస్తావా? తక్కువ సప్లై చేస్తావా? ఎక్కువ సప్లై చేస్తాం. ఎందుకంటే దానివల్ల కాస్ట్ సేవ్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది. సో తక్కువ టైంలో ఎక్కువ యూనిట్స్ని ప్రొడ్యూస్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మనకు డి మూవీలో పాల డబ్బా ఉంటుంది కదా. ఏ పాల డబ్బా? క్యాష్ని కౌంట్ చేసే పాల డబ్బా. డైలాగ్ చెప్తాడు కదా, ఏంద్రా పాల డబ్బా లెక్క ఉందా? ఈ మూవీ చూడలేదా? నేను నమ్మను. బార్న్ 2020నా కదా? మన మంచు విష్ణుది డి మూవీ చూసారా? మూవీలో ఇన్ కౌంటింగ్కి పర్సన్స్ కౌంట్ చేస్తుంటారు. చూసే ఉంటారు అట్లీస్ట్ కామెడీ రీల్స్లో. చూడలేదంటే ఇది నిజంగా వండరే. ఫస్ట్ టైం ఒక మూవీని చూడలేదని స్టూడెంట్స్ చెప్తుంటే వండర్ అవుతుందండి. అందులో ఏముంటుంది? సింపుల్. ఇప్పుడు మీరు నార్మల్గా మీకు ఒక 1 crore రూపీస్ మనీ ఇస్తాను, 500 నోట్స్. మీరు కౌంట్ చేయడానికి ఎన్ని డేస్ పడుతుంది? డేస్ పడుతుంది. ఎవరికి ఇవ్వలేదు, తనకి ఇచ్చారా ఇప్పుడు? ఎస్టిమేట్. నేను ఇండివిజువల్గా ఇస్తాను, సింగిల్ నోటీస్. కౌంట్ చేయగలమా? ఐ మీన్ చేయగలము, బట్ ఏమవుతుంది? చాలా టైం పడుతుంది. అదే కౌంటింగ్ మిషన్ ఉంటే ఏమవుతుంది? కంపేర్ టు మాన్యువల్ త్వరగా కంప్లీట్ అవుతుంది లేదా? ఇట్స్ కాల్డ్ టెక్నాలజీ, రైట్? తక్కువ టైంలో ఎక్కువ నోట్స్ని కౌంట్ చేస్తున్నాం. దాన్నే ఆ మూవీలో ఫన్గా పాల డబ్బా అని పిలుస్తారు. ఆ కౌంటింగ్ మిషన్ అనే వర్డ్ తెలియదు కాబట్టి పాల డబ్బాని ఫన్ జనరేట్ చేస్తారు. పాల డబ్బా లాగా ఉంటుంది. కానీ ఒకసారి అలాంటివి కూడా చూడాలి మనం. నాలెడ్జ్ కూడా ఉండాలి డెఫినెట్గా. కానీ మూవీ తెలియదు. సర్చ్ చేస్తున్నావా? చేస్తుంటావు నువ్వు. గవర్నమెంట్ పాలసీస్ సబ్సిడీస్ చెప్పుకున్నాం కదా. సబ్సిడీస్, ట్యాక్స్ బెనిఫిట్స్. గవర్నమెంట్ సబ్సిడీస్, ట్యాక్స్ బెనిఫిట్స్ ఇచ్చింది అనుకోండి, నువ్వు ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తావా? తక్కువ ప్రొడ్యూస్ చేస్తావా? ఎక్కువ ప్రొడ్యూస్. మన ఇండియాలో యాజ్ ఆఫ్ నౌ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కడ ఎక్కువ ఉంది? అడిగాను, ఏ స్టేట్లో ఉంది? కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్కువగా ఏ స్టేట్లో జరుగుతుంది? నాకు బాగా గుర్తుంది. అడిగాను. కోల్కతా ఒకప్పుడు ఉండేది, బట్ ఒకప్పుడు. ఇప్పుడు దాన్ని క్రాస్ చేసి కొన్ని స్టేట్స్ వచ్చేసి ఇంటి ఇవాళ అది ఒక స్టేటే. మనకి దగ్గరలోనే ఉంటుంది. ఏపీలో కియతాఫ్ ఏది లేదు. తమిళనాడులో ఇండియాలో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ టాప్లో ఉంది. ఎందుకంటే అక్కడ ఉన్న గవర్నమెంట్
కార్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి ఎక్కువ సబ్సిడీస్ ఇస్తుంది. ఆటోమేటిక్గా ఎక్కువ సబ్సిడీస్ వస్తుందంటే ఇన్వెస్టర్స్ అంతా ఏం చేస్తారు, కాస్ట్ తక్కువ అవుతుంది కాబట్టి అక్కడికి షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో రీసెంట్గా లాస్ట్ నేను చూసిన దాని ప్రకారం 7 to 10 yearsలో ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వచ్చాయి. దట్టు కార్ రిలేటెడ్ అయితే తమిళనాడు టాప్లో తమిళనాడు. సరే, గవర్నమెంట్ పాలసీ సైడే ఉంది కదా. ఎక్స్పెక్టేషన్స్ అబౌట్ ఫ్యూచర్ ప్రైజెస్ మీరే చెప్పాలి. గోల్డ్ ప్రైజెస్ ఏం చేద్దాం, గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏం చేద్దాం, గోల్డ్ కొంటావా, ఇక్కడ సెల్లారు గోల్డ్ అమ్ముతావా? మనం డిస్కస్ చేస్తున్నది సప్లై. మనం డిస్కస్ చేస్తున్నది సప్లై గురించి డిస్కస్ చేసినప్పుడు మనం ఎవరు, సెల్లర్ పాయింట్ ఆఫ్ లో థింక్ చేయాలి. నువ్వు ఎందుకు కొంటావు గోల్డ్ సెల్లర్గా నువ్వు ఉండి, అవునా కాదా? సేల్ చేయాలి. ఇప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి, సేల్ చేస్తారా చేయరా? నెక్స్ట్ 2 monthsలో 2 yearsలో ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయన్న ఇన్ఫర్మేషన్ మీకు వచ్చింది. ఇప్పుడు మీ దగ్గర ఉన్న స్టాక్ని సేల్ చేస్తారా, హోల్డ్ చేస్తారా? హోల్డ్ చేస్తాం. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పుకున్నాం, ఆనియన్స్ టమోటో స్టోరీ చెప్పుకున్నాం, గుర్తుందా? ఎందుకు ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయన్నది. నువ్వు లాస్ట్ క్లాస్ విన్నావు లేదా ధనుష్? లేదు, అందుకే డౌట్ వచ్చింది. వినాలి లాస్ట్ క్లాస్. ఎప్పుడైతే హోల్డ్ చేస్తామో ఆటోమేటిక్గా డిమాండ్ ఏమవుతుంది, వాటికి ఇంక్రీజ్ అవుతుంది. డిమాండ్ ఇంక్రీజ్ అయిందంటే ఆటోమేటిక్గా నేను సెల్లర్గా నేనేం చేస్తాను, ఇంకా అసలు డిమాండ్ ఇంక్రీజ్ అయ్యేలా చేస్తాను. ఎలా ఇంక్రీజ్ అయ్యేలా చేస్తాను, ప్రోడక్ట్ని మార్కెట్లో కుదరలేదు అంటే ఆటోమేటిక్గా డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా ప్రైజెస్ బాగా పీక్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత నా దగ్గర గూడ్స్ బయటకు వదులుతుంది. అల్టిమేట్గా కస్టమర్ ఏం చేస్తాడు, హై ప్రైజెస్తోనే. అంటే సప్లైని నేను హోల్డ్ చేయాలా రిలీజ్ చేయాలా అనేది దేని మీద డిపెండ్ అవుతుంది, ప్రైస్. నా ఎస్టిమేషన్ ఇక్కడ చెప్పాలంటే నా శాడిజం కూడా కాదు, ఏమంటారు దాన్ని, శాడిజమే ఆల్మోస్ట్ కదా. అలాంటి క్యారెక్టర్స్ కూడా అది బిజినెస్ ట్రిక్ అంతే, అది తప్పని కాదు, బిజినెస్ ట్రిక్ అది. ప్రైజెస్ ఆఫ్ అదర్ కమాడిటీస్. ఇక్కడ అదర్ కమాడిటీస్ అంటే ఎవరు చెప్పుకున్నాం, మన కాంప్యూటర్ గూడ్స్ అవ్వచ్చు లేదా మనకి ఇన్పుట్స్ గూడ్స్ అవ్వచ్చు. కాంపిటీటర్ ప్రైస్ ఇంక్రీజ్ చేసి అంటే మనం ఏం చేయాలి ఇప్పుడు చెప్పండి, ఎందుకు గుర్తుందా? 80, 100, 150 రూల్. 80 రూపీస్, 100 రూపీస్, 150 రూపీస్. మనం 100 రూపీస్ దగ్గర ఉన్నాము అంటే మన కాంపిటీటర్ మనకి డిమాండ్ ఎక్కువ ఉంది అంటే ప్రోడక్ట్ని ఏం చేయాలి, ఇప్పుడు ప్రైస్ని డిమాండ్ ఎక్కువ ఉంటే మన ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉంది, 100 రూపీస్ కేజీ, పెంచాలా తగ్గించాలా? గైస్ మీరు మరీ కన్ఫ్యూజ్ అవుతున్నారు, సేమ్ పాయింట్. డిమాండ్ పెంచితే ఏమవుతుంది, అదే పాయింట్ ఇక్కడ. అయితే ఇంకా మీరు ఇంకా ప్రీవియస్ కలర్స్ కూడా కవర్ చేయలేదు కాబట్టి ఈ పాయింట్ కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇంకోసారి బాగా డిఫైన్ చేస్తున్నా, రియాలిటీకి మనం థింక్ చేసేదానికి చాలా 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 డిఫరెన్స్. రియాలిటీలో లాగే థింక్ చేశారనుకోండి, డెఫినెట్గా ఫ్యూచర్లో బిజినెస్లో సక్సెస్ అవ్వలేరు. నేను 3 categories పీపుల్ ఉన్నారు నాకు ఇక్కడ. 80 రూపీస్ క్యాబిలిటీ పెట్టేవాళ్ళు, అంటే 80 రూపీస్ పెట్టినా సరే కొనేవాళ్ళు, 100 రూపీస్ పెట్టినా కొనేవాళ్ళు, 150 పెట్టినా కొనే. యాజ్ ఆఫ్ నౌ నా ప్రోడక్ట్ 100 రూపీస్ కేజీ, ఓకేనా? నా ప్రోడక్ట్కి ఫుల్ డిమాండ్ ఉంది. నేను మార్కెట్లోకి తీసుకురావడమే లేటు, ఖచ్చితంగా అన్నీ సేల్ అయిపోతాయి. ఫుల్ డిమాండ్ ఉంది నా ప్రోడక్ట్కి. ఇప్పుడు బాగా థింక్ చేయండి, నీ దగ్గర అన్లిమిటెడ్ గూడ్స్ ఉన్నాయి, ఎన్ని కావాలో నీ సప్లై చేయగలవు. నీ దగ్గర నీ ప్రోడక్ట్కి డిమాండ్ బాగుంది. ఇప్పుడు 100 రూపీస్ని నీ ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉంది కదా అని చెప్పేసి అందరూ ఏం చేస్తారు, ప్రైస్ ఇంక్రీజ్ చేస్తారు 150. అంటే మీరు బాగా అబ్జర్వ్ చేయండి, మీకు మీకు తెలియకుండానే 100 రూపీస్ క్యాపబిలిటీ ఉన్న పర్సన్స్ అందరూ నీ ప్రోడక్ట్ని కొంటారా? డబ్బులు ఎక్కడున్నాయి, అవునా కాదా? అంటే 100 రూపీస్ వాళ్ళు ఏమైపోతారు, స్టాప్ అయిపోతారు. ఎవరు మాత్రం వస్తారు నీ దగ్గరికి, 150 వాళ్ళు మాత్రమే వస్తారు. 150 వాళ్ళు కొత్త వాళ్ళు వచ్చారు, ఓకే, బట్ పాత వాళ్ళు ఆగిపోయారు కదా. ఇదే 100 రూపీస్ని నువ్వు 80 చేసావు అనుకో, ఏమవుతుంది, 80 రూపీస్ వాడు వస్తాడు కొత్తగా, 100 రూపీస్ వాడు ఉంటాడు అలాగే, 150 వాడు 80 పెట్టలేడా, వాడు కూడా నీ దగ్గరకు వస్తాడు. సో ప్రైస్ తగ్గిస్తే 3 categories, ప్రైస్ ఇంక్రీజ్ చేస్తే 1 category. అంటే ఇప్పుడు మీ ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఏం చేయాలి, ప్రైస్ డిక్రీజ్ చేయాలి, అప్పుడు ఇన్కమ్ ఎక్కువ వస్తుంది. 150 చేస్తే ఇన్కమ్ రాదా సార్, వస్తుంది, తక్కువే వస్తుంది.
దీంతో కంపేర్ చేసినప్పుడు పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు మీకు. ఎందుకంటే నంబర్ ఆఫ్ పీపుల్ ఏమైపోతున్నారు, వచ్చే వాళ్ళ దగ్గరికి పోతున్నారు. కాబట్టి ఏం చేయాలి, ప్రైస్నే డిక్రీజ్ చేయి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, అన్ని కేటగిరీ పీపుల్ కవర్ అవుతారు. అలా అని చెప్పేసి మార్కెట్లో 20 రూపీస్ కేటగిరీ పీపుల్ ఉన్నారు, నేను దీన్ని 20 చేశాను అనుకోండి, నీకు వచ్చే ప్రాఫిట్ కూడా రాదు. ఎందుకంటే 100 రూపీస్కి 20 రూపీస్కి ఎంత హ్యూజ్ డిఫరెన్స్ ఉంది. నువ్వు లాస్లో లేనంత వరకు నువ్వు ఎంతైనా డిక్రీజ్ చేయి, నీకు లాస్ రానంత వరకు అయినా డిక్రీజ్ చేయి. లెట్స్ సే నువ్వు ఇది 100 రూపీస్ ప్రోడక్ట్ని మార్కెట్లో 50 రూపీస్ పెట్టి కొన్నావు, 50 రూపీస్ కన్నా తక్కువకి సేల్ చేయగలవు ఎప్పుడు? ఛాన్స్ లేదు. ఎందుకు? నీకే లాస్ వస్తుంది. 50 రూపీస్ పైన నువ్వు ఎంత ఇంక్రీజ్ చేసినా పర్లేదు, అది 1 రూపీనా 2 రూపీ మార్కెట్లో నీ ప్రోడక్ట్ డిమాండ్ని బట్టి డిపెండ్. ఎప్పుడైనా సరే డిమాండ్ ఎక్కువ ఉందని చెప్పేసి ప్రైస్ ఇంక్రీజ్ చేయాలి అనే పాయింట్ మీరు మర్చిపోవాలి. కానీ ఒకే ఒక కండిషన్లో ఇంక్రీజ్ చేయొచ్చు. చెప్తారా? ఒకే ఒక కండిషన్లో మీరు ఇంక్రీజ్ చేసినా సరే అన్ని ప్రోడక్ట్స్ సేల్ అవుతాయి, మ్యాక్సిమం రెవెన్యూ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెససరీ గుడ్స్ ఎలా ఉంటాయంటే, నేను కాకపోతే కరెక్టా, నెససరీ గుడ్స్కి సెల్లర్స్ ఎక్కువ ఎప్పుడైనా సరే, నెసెసిటీ గుడ్స్కి తక్కువ. నెససరీ గుడ్స్కి సెల్లర్స్ చాలామంది ఉంటారు. అండ్ ఎక్కువ ఉన్నప్పుడే కాన్సెప్ట్ ఇక్కడ ఉన్నప్పుడు నా ప్రోడక్ట్ని ఇంకా ఎందుకు తగ్గిస్తానని డైలీ అంటే మీరు ఇప్పుడు గూడ్స్ వస్తుందని నేను అడుగుతున్న సిచ్యువేషన్, ఏ ఒక సిచ్యువేషన్లో 100 రూపీస్ నుంచి 150 రూపీస్ సరే నీ ప్రోడక్ట్ సేల్ అవుతుంది. అదే ఎక్సెప్షన్ కేసు. ఏ సిచ్యువేషన్? సప్లై తక్కువ ఉన్నప్పుడు దగ్గరకు వచ్చారు ఇంకాస్త. ఇప్పుడు నీ దగ్గర ఉన్నది ఒక 20 కేజెసే ఉన్నాయి, ఓకేనా? మార్కెట్లో 150 రూపీస్ పెట్టి కొనేగలిగే క్యాపబిలిటీ ఉన్న వాళ్ళు 100 మెంబర్స్ ఉన్నారు. నీ దగ్గర ఎన్ని కేజెస్ ఉన్నాయి? 20 కేజెస్ ఉన్నాయి. 100 రూపీస్ నుంచి 150 రూపీస్కి ఇంక్రీజ్ చేస్తే నీ దగ్గర ఉన్న గూడ్స్ అన్ని సేల్ అవుతాయా? అవ్వవా? అవుతాయి. 8 రూపీస్కి సేల్ చేస్తే అవుతాయి, డెఫినెట్గా అవుతాయి, డౌటే లేదు. కానీ రెవెన్యూ దేంట్లో ఎక్కువ వస్తుంది? కిలో. బట్ నీ దగ్గర ఉన్న సప్లై కన్నా మార్కెట్లో ఆ క్యాపబిలిటీ ఉన్న డిమాండ్ ఎక్కువ ఉంది అనుకోండి, ఆటోమేటిక్గా ప్రైస్ ఏం చేయొచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు. ఎప్పుడు మీ ప్రోడక్ట్కి డిమాండ్ ఎక్కువ ఉన్నా సరే. క్లారిటీ వస్తుందా? చాలా డిఫరెన్స్ ఉంది. ల్యాండ్ కూడా వస్తుంది, కాకపోతే ల్యాండ్ అందరూ కొనలేరు కదా, కండిషన్స్ అప్లై అవుతాయి. మరి ఐ థింక్ గుర్తుందని అనుకుంటున్నా. నంబర్ ఆఫ్ ఫార్మ్స్ ఇన్ ద మార్కెట్లో ఫార్మ్స్ ఇంక్రీజ్ అయితే సప్లై ఏమవుతుంది? నంబర్ ఆఫ్ ఫార్మ్స్ మీన్స్ సప్లై, సెల్లర్స్ ఎక్కువ అయితే సప్లై ఇంక్రీజ్ అవుతుంది. అంటే సప్లై ఇంక్రీజ్ అవ్వాలా డిక్రీజ్ అవ్వాలని ప్రైస్ మీద డిపెండ్ అవుతుందా, నంబర్ ఆఫ్ సప్లయర్స్ మీద డిపెండ్ అయిందా? నంబర్ ఆఫ్ సప్లయర్స్. న్యాచురల్ ఫ్యాక్టర్స్, సింపుల్గా చెప్పాలంటే సీజన్స్, క్లైమేటిక్ కండిషన్స్ అలాంటివి ఏవైనా అవ్వచ్చు. కరెక్టా? సో క్లియర్ కదా, ఏం ప్రాబ్లం లేదు కదా. ఫర్మ్స్ అంటే కంపెనీస్ గైస్, ఫర్మ్స్ ఇంక్లూడ్ అయ్యిండకపోవచ్చు. మనకు కంపెనీస్ అనే వర్డ్ యూస్ చేస్తాం, కరెక్టా? కంపెనీ వీటిని ఇప్పుడు ఏమంటాం? కంపెనీస్కి లేటెస్ట్ నేమ్ ఏంటి ఇప్పుడు? కార్పొరేట్స్ అంటే కంపెనీస్, ఓకేనా? పార్ట్నర్షిప్ అనేది ఐడియా ఉందా? పార్ట్నర్షిప్ ఫార్మ్స్ అంటాం. పార్ట్నర్షిప్ ఫార్మ్స్ లెట్స్ సే క్వాలిఫై అయిన తర్వాత గ్రూప్ ఆఫ్ పీపుల్ కలిపి ఒక ఫామ్ని యాడ్ చేస్తారు, ఒక ఫామ్గా జాయిన్ అవుతారు. జాయిన్ అయ్యి వాళ్ళు పార్ట్నర్షిప్ అగ్రిమెంట్లోకి ఎంటర్ అవుతారు. మళ్ళీ దీన్ని కంపెనీ అనొచ్చా? కంపెనీ అనాలంటే షేర్ క్యాపిటల్ ఉండాలి, లయబిలిటీస్ ఉండాలి, అసెట్స్ ఉండాలి, ఇవన్నీ చూసుకుంటారు. కరెక్టా? 1,00,000 కండిషన్స్ ఉంటాయి. మరి ఫామ్లో అలా ఉండదు, కానీ పార్ట్నర్స్ ఉంటారు. సో గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గరికి వచ్చి ఒక కంపెనీ లాంటిది ఫామ్ చేస్తే దాన్ని ఫామ్ అంటాం. చెప్పాలంటే ఇప్పుడు సిఎస్సిఎంఏ వాళ్ళు ఇక్కడ ఉన్నారు, మీరు ఇప్పుడు సిఎస్సిఎంఏ గురించి మాట్లాడాలంటే మీరు ఆర్టికల్షిప్కి వెళ్ళాలి, కరెక్టా? ఆర్టికల్షిప్కి ఎక్కడికి వెళ్తారు? కంపెనీస్కి వెళ్తారా?
ఫామ్కి వెళ్తారు. ఆల్రెడీ గ్రూప్ ఆఫ్ క్వాలిఫైడ్స్ వాళ్ళందరూ యాజ్ ఎ పార్ట్నర్గా జాయిన్ అయ్యి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంటారు. వాళ్ళ దగ్గర మీరు ట్రైన్ అవుతారు. కాల్డ్ ఫామ్. ఏసీసీ వాళ్ళు ఫామ్ కన్నా కార్పొరేట్స్కి ఎక్కువ వెళ్తారు, షిప్కి, ఆర్టికల్ షిప్. ఓకేనా? క్లారిటీ వస్తుంది రెండింటికి డిఫరెన్స్? బోత్ ఆర్ డిఫరెంట్ సార్. ఐ థింక్ ఫామ్ క్లియర్. ఎవరు అడిగింది ఫామ్? నువ్వు క్లియర్? షూర్? సో మీరు ఇది ఇంతవరకు క్లియర్గా ఉన్నాము అంటే ఐ విల్ స్టార్ట్ విత్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. బికాస్ డిమాండ్ కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ. సేమ్ కాన్సెప్ట్ ఏం ఉండదు. డిమాండ్ గుర్తుందా అసలు? అది నా డౌట్. కొన్ని డౌట్స్ అడగొచ్చా డిమాండ్లో? టైం కావాలా? 1 minute. 1 minute టైం ఇస్తాను. డిమాండ్లో రివైజ్ చేయండి. నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, సాల్వ్ చేయాలి మీరే. ఆఫీసర్ అవుతావా? నో. ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుంది? అది ప్రైజ్ డిమాండ్. బాగా ఆలోచించు. ప్రైజ్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుంది? అదావ్ ఇక్కడికి వచ్చాయి. అటు సైడ్ ఏమవుంది చూడు, జరుగు. అటు సైడ్ ఏమవుంది చూడు. నువ్వు ఎందుకు చూస్తావు? చెప్పు. ప్రైస్ ఇంక్రీజ్ అయితే డిమాండ్ ఏమవుతుంది? సప్లై అయితే? ప్రైస్ ఇంక్రీజ్ అవ్వకపోతే డిమాండ్ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవ్వలేదు, డిక్రీజ్ అవ్వలేదు, డిమాండ్ ఏమవుతుంది? ఎందుకు? ప్రైస్కి డిమాండ్కి ఏ రిలేషన్షిప్ ఉంటుంది? ప్రైస్కి డిమాండ్కి ఎవరైనా చెప్పారంటే మళ్ళీ చెప్తున్నా, వాళ్ళ హాస్టల్లో వాటర్ రావు రేపు కూడా. చెప్తున్నాను, వాష్రూమ్కి వెళ్ళినప్పుడు వాటర్ ఆగిపోతాయి. చెప్తున్నా కదా. విష్ణు నెక్స్ట్. సబ్స్టిట్యూట్ గుడ్స్ ఏ రిలేషన్షిప్ ఉంటాయి? సబ్స్టిట్యూట్ రాసుకున్న నోట్స్ సార్ చూడు. కాంప్లిమెంటరీకి ఏ రిలేషన్షిప్ ఉంటుంది? ఇన్కమ్కి సమ్ సుపీరియర్ గుడ్స్. సుపీరియర్ కాదు, సుపీరియర్. సుపీరియర్ అయితే నెక్స్ట్ ధనుష్. ప్రైస్కి సప్లైకి ఏ రిలేషన్షిప్? ప్రైస్కి డిమాండ్కి సబ్స్టిట్యూట్ గుడ్స్. అడగండి రిలేషన్. కాంప్లిమెంటరీ గుడ్స్ డైరెక్ట్. డిటర్మినెంట్స్ డిమాండ్ డిటర్మినెంట్స్ ఎనీ 5. ప్రైస్ ఓకే. సీరియల్సా? సీజన్ ఓకే. రాయలసీమ నుంచి ఎవరు ఉన్నారు? తిరుపతి కదా. కొంచెం అటు సైడ్ వెళ్ళి బాంబులు ఉంటాయి కడపలో, తెచ్చేసేసాయి. పక్కన కదా వేసేసాయి. మరి నువ్వు దూరంగా జరుగు, అక్కడే కూర్చోవద్దు. నీకే చెప్పు విష్ణు. ధనుష్ డిటర్మెంట్స్ సీజన్స్. ఇంకొకటి లాస్ట్ ఏదైనా ఇంకోటి. అరే చాలా ఉన్నాయి కదా మనకి. గ్రేటర్ దెన్ 1 మీనింగ్ ఏంటి?
ఈక్వల్ టు 1 ఇన్ఫినిటీ గైస్ కాన్సెప్ట్స్ అందరికీ తెలుసు కాకపోతే తక్కువ టైంలో మీరు రివైజ్ చేసుకోగలరు వాటిని. ఎగ్జామ్లో క్వశ్చన్ వచ్చిందంటే దీని మీద ఇంత టైం స్పెండ్ చేయడం కదా రాసుకుంటాం. ఏం చేయాలి? కాస్త రివైజ్ చేయాలి. రివైజ్ చేస్తే వస్తుంది. చెప్తున్నాం కదా మీరు అందరూ కాన్సెప్ట్ వండర్ఫుల్గా వింటారు. నాకు ఐడియా ఉంది. నాకు వాళ్ళు అవుతారు కాదనట్లేదు, కాకపోతే రివైజ్ చేయరు, అదే ప్రాబ్లం. గైస్ మీరు తర్వాత డిస్కస్, ఓకేనా? నువ్వు బోండాకి వెళ్తావు కదా, పక్కన కత్తులు కూడా అమ్ముతారు, అక్కడికి వెళ్ళండి షాప్ దగ్గర డైరెక్ట్, ఓకేనా? క్లియర్? సరే, ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి. లక్ష్మణ్, ఎనీ 2 exceptions for demand. Exceptions. ఎందుకు నైట్రోజన్ గ్యాస్ ఏమని తెచ్చా? వెళ్ళి వాటర్ తాగరాపు, అటెళ్ళు వాటర్ నల్లే చూసిరాపు. వాటర్ కావాలి, నాకు తాగడానికి కావాలి. వద్దు, నాకు ఇందులో కావాలి. వెళ్ళు. వేరే వాళ్ళు చెప్తున్నప్పుడు అండ్ ఎక్సెప్షన్ ఫర్ సప్లై, రైట్? ఆ రోజు చెప్పలే, పాయింట్స్ మిస్ అవుతున్నాయి మీకు. దానికి ఎవరు రెస్పాన్సిబుల్? మీరే రెస్పాన్సిబుల్. నెక్స్ట్ వీకెండ్ ఎగ్జామ్ ఖచ్చితంగా 50 మార్క్స్ పెడతాను నేను. ఓన్లీ ఎకనామిక్సే ఉంటే 50 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఖచ్చితంగా 80+ రావాలి. ఎందుకు? MCQs కవర్ అవుతాయి కాబట్టి. అండ్ అదే పెట్టేస్తావా? కష్టం ఇట్లయితే. డోంట్ వరీ, చెప్తాం కదా. MCQs అనేది రివైజ్ చేసిన చాలా ఈజీ. సరే గైస్, ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు నాకు చెప్పాలి, వాట్ ఈజ్ మీన్ బై ఎలాస్టిసిటీ? ఓన్లీ ఎలాస్టిసిటీ. దేనికి రెస్పాన్స్? ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై అన్న ప్రైస్లో ఎంత చేంజ్ వస్తే సప్లైలో ఎంత చేంజ్ వచ్చింది అంటే, ప్రైస్లో ఎంత చేంజ్ వస్తే సప్లై ఎంత రెస్పాండ్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఆ రెస్పాన్స్ని ఇక్కడ ఏమంటాం? ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. Shows the ratios of appropriate change in supply and appropriate change in price. Appropriate change in supply as well as appropriate price. Price ki supply ki relationship supply. Same concept. Demand lo edaithe నేర్చుకున్నాం same concept ikkada em undadu. Means it explains the responsiveness of a supply to change in price. akkada formula enti? Percentage change in. ఇప్పుడు డిమాండ్ ప్లేస్లో ఏది వస్తుంది? సప్లై. పర్సంటేజ్ చేంజ్ ఇన్ సప్లై డివైడ్ బై పర్సంటేజ్ చేంజ్ ఇన్ ప్రైస్. వాట్ ఈస్ ద ఫార్ములా? S1 మైనస్ S0 బై S0 డివైడ్ బై P1 మైనస్ P0 బై P0. టైప్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ. ఫస్ట్ ఈక్వల్ టు 1. ఈక్వల్ టు 1 అంటే ఏం దాని మీనింగ్ చెప్పండి? యూనిటరీ ఎలాస్టిక్ సప్లై. నథింగ్ బట్ ప్రైస్లో ఎంత చేంజ్ వస్తుందో డిమాండ్లో కూడా అంతే చేంజ్ రావాలి. ఇట్ ఈస్ కాల్డ్ యూనిటరీ ఎలాస్టిక్. గ్రేటర్ దాన్ 1. గ్రేటర్ దాన్ 1 అంటే దేంట్లో ఎక్కువ చేంజ్ రావాలి? అసలు డిమాండ్ లేదు ఇక్కడ. బాగా ఆలోచించండి. డిస్కస్ చేస్తున్నది సప్లై. డిస్కస్ చేస్తున్న సప్లై కాబట్టి డిమాండ్ అనే కాన్సెప్ట్ని పక్కన పెట్టేసి థింక్ చేయండి. దేంట్లో ఎక్కువ చేంజ్ రావాలి? ప్రైజా సప్లయా? సప్లై.
గ్రేటర్ దాన్ 1 రావాలంటే ఏది ఎక్కువ చేంజ్ రావాలి? న్యూమరేటర్ ఎక్కువ చేంజ్ రావాలి. న్యూమరేటర్లో ఏముంటుంది? సప్లై. లెస్ దాన్ 1 దేంట్లో ఎక్కువ చేంజ్ రావాలి? ప్రైస్లో రావాలి. ఈక్వల్ టు 0 అవ్వాలంటే న్యూమరేటర్లో చేంజ్ ఉండకూడదా, డినామినేటర్లో చేంజ్ ఉండకూడదా? న్యూమరేటర్లో చేంజ్ ఉండకూడదా? కదా దాని మీనింగ్. అంటే దాని మీనింగ్ ఏంటి? సప్లై చేంజ్ అవ్వట్లేదు. ఎప్పుడు చేంజ్ అవ్వట్లేదు? ప్రైస్లో ఎంత చేంజ్ వచ్చినా చేంజ్ అవ్వట్లేదు. ప్రోడక్ట్ ఎగ్జాంపుల్, ప్రైస్లో ఎంత చేంజ్ వచ్చినా సరే సప్లై చేంజ్ అవ్వదు. రెండు బాగుంటే కస్టమర్ పాయింట్ ఆఫ్ లో థింక్. రెండు బాగు వన్ ఆఫ్ ది పాయింటే, కాకపోతే నాట్ ఎగ్జాక్ట్లీ ఈక్వల్ టు 100%. ఇంకా ఉన్నాయి కొన్ని ప్రోడక్ట్. ఓన్లీ సెల్లర్. టాకింగ్ అబౌట్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై. ప్రైస్లో ఎంత చేంజ్ వచ్చినా నేను కాన్స్టెంట్గా గూడ్స్ని ప్రొవైడ్ చేసి పెట్రోల్స్, నెసెసరీస్ యాజ్ వెల్ యాజ్ నెసెసిటీస్, ఆల్ టైప్ ఆఫ్ యాజ్ వెల్ యాజ్ ఆల్ టైప్ ఆఫ్ నెసెసిటీస్. నెసెసిటీస్ అయినా కొన్నిసార్లు కస్టమర్ కాంప్రమైజ్ అవుతాడు, కానీ నెసెసిటీస్లో అవ్వడు. కరెక్ట్. ఇప్పుడు లెట్సే టమాటో ప్రైజే ఉంది, 100 రూపీస్ కేజీ ఉంది, అది 300 రూపీస్ అయింది. నేను ఇప్పుడు సప్లై చేస్తానా చేయనా? ఇంతకుముందు హోల్డ్ చేస్తామని మీరే చెప్పారు ఇంతకుముందు. లో చేంజ్ అవుతాయి అనుకో, ప్రజెంట్లో చేంజ్ అవుతాయి. రెండింటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇంతకుముందు మనము నెక్స్ట్ 2 వీక్స్లో ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతాయి అనుకోండి. ప్రజెంట్ మన దగ్గర ఉన్న గూడ్స్ని ఏం చేస్తాం? హోల్డ్ చేస్తాం, సేల్ చేయం. కరెక్టా? బట్ ఇప్పుడు ఇక్కడ చెప్పుకుంటున్న ఎగ్జాంపుల్ ఏంటి? ఈరోజు ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయి. ఈరోజు ప్రైస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఇప్పుడు నేను ఏం చేస్తాను? సప్లై ఎక్కువ చేస్తానా తక్కువ చేస్తానా సెకండరీ, కానీ నేను ప్రొవైడ్ చేసే సప్లైని మాత్రం చేంజ్ చేయను. బట్ ఎలాగో కస్టమర్కి అది నెసెసరీ కాబట్టి డెఫినెట్గా కొంటాడు. నేను ఎలా సేల్ చేస్తాను? నేను ఇంతకుముందు ఎన్ని సేల్ చేస్తాను? అన్నీ సేల్ చేస్తాను. ఓకేనా? క్లారిటీ వచ్చిందా? ఇన్ఫినిటీ ఎప్పుడు వస్తుంది మరి? సేమ్ డిమాండ్లో డిస్కస్ చేసిన పాయింట్సే. ప్రైస్లో చేంజ్ రాకూడదు, కానీ దేంట్లో చేంజ్ రావాలి? ఏది ఎగ్జాంపుల్ చెప్పండి. నువ్వు 4 పేజెస్ సరే చెప్పండి. ప్రైస్లో చేంజ్ ఎస్ అన్నపూర్ణ. బెటర్స్, కూల్ డ్రింక్స్. సింపుల్గా చెప్పాలి అంటే మనకు డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై ఉన్నాయి కదా, అందులో ప్రైస్ కాకుండా మిగతా ఏ ఫ్యాక్టర్స్ అయినా సరే ఇదే కదా, అవునా కాదా? సీజన్ని బట్టి సప్లై చేంజ్ అవుతుంది. మనం ఇంతకుముందు నేర్చుకున్న డిటర్మినెంట్స్ పాయింట్స్లో చూడండి. లెట్సే ఏదైనా ఒక పాయింట్ సెలెక్ట్ చేయండి. టెక్నాలజీ. ప్రైస్ చేంజ్ అవ్వదు, కానీ టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ ఉంటే సప్లై ఏం చేస్తాము? చేంజ్ చేస్తాం. ప్రైస్ ఎంత ఉందో సంబంధమే లేదు. అంటే ప్రైస్ అనేది 0 కదా, చేంజెస్ అక్కడ. ప్రైస్ ఏమీ చేంజ్ అవ్వట్లేదు, కానీ సప్లై ఏమవుతుంది? చేంజ్ అవుతుంది. ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. చేంజ్ అంతే, అది ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు. ఉందా? ఓకే, మీకు గుర్తుంటే ఓకే, ఇంక రాంగ్. ఎస్ క్లియరా? కింద పాయింట్స్ ఏం ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఇంకా అన్నీ అవే ఉంటాయి. కరెక్టే. ఈ పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, సేమ్ పాయింట్ డిమాండ్. ఓకేనా? గైస్ ఎవరైతే క్లాసెస్ వింటుందో వీలైన తొందరగా ఉన్నవి, కొంతమంది పెండింగ్ ఉన్నాయి కాబట్టి సప్లై కాన్సెప్ట్ అంత ఈజీగా క్యాచ్ చేయలేకపోతుంది. డిమాండ్ స్ట్రాంగ్ ఉన్న వాళ్ళకి సప్లై చాలా ఈజీ. ఓకేనా? లాస్ట్ బెంచ్లో ఎవరు ఉన్నారా? లేరా? లాస్ట్ బెంచ్లో ఉన్నారు లేదు ఎవరైనా? ఎవరు ఉన్నారని చూసిరాపో. లేదు లేదు చూసిరాపో, నేను చెప్తాను పో. అక్కడ కాదు, అక్కడికి వెళ్ళి కూర్చో, కనిపిస్తారు. ఇదే లాస్ట్ టైం. ఓకేనా? మాధవ్. సో గైస్ క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సేమ్ కాన్సెప్ట్, బట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ డిమాండ్కి హై ప్రయారిటీ కంపేర్ టు సప్లై. డిమాండ్కి హై ప్రయారిటీ ఉంటుంది. సో డిటర్మినెంట్స్, నాకు డౌట్ ఉంది ఇప్పుడు, నువ్వు చెప్పు. ఇంతకుముందు డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై నేర్చుకున్నాం కదా, వాటికి వీటికి డిఫరెన్స్ ఏంటి? ఇవి కూడా డిటర్మినెంట్స్, అవి డిటర్మినెంట్స్, ఇవి డిటర్మినెంట్స్. ఇంతకుముందు నేర్చుకున్నవి మీకు ఎవరో డిమాండ్ అని సలహా ఇచ్చారు ఈ గ్యాప్లో. ఓకేనా?
నమ్ముకున్నావా? మనం ఇంతకుముందు నేర్చుకున్నది డిటర్మినెంట్స్ ఆఫ్ సప్లై. ఏంటి డిటర్మినెంట్స్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై? నథింగ్ బట్ ప్రైస్లో చేంజ్ వస్తే సప్లైలో ఎంత చేంజ్ వస్తుందని చెప్తున్నాం కదా. వాటికి రీజన్స్ ఏంటి అని చెప్పేది ఈ డిటర్మినెంట్. అసలు ఎందుకు చేంజ్ వస్తుందని చెప్పేది డిటర్మినెంట్. ఫస్ట్ వన్ టైం ఫ్యాక్టర్, నేచర్ ఆఫ్ కమాడిటీ. మీరు బాగా గుర్తుంటే డిమాండ్ పాయింట్ ఆఫ్ లో కూడా ఫస్ట్ పాయింట్ నేచర్ ఆఫ్ కమాడిటీ నేర్చుకున్నాం, గుర్తుందా? మనం సేల్ చేసే ప్రోడక్ట్ని బట్టి ఆటోమేటిక్గా దాని రెస్పాన్సివ్నెస్ అనేది చేంజ్ అవుతుంది. లెట్స్ సే ఇప్పుడు మనం రైస్ సేల్ చేస్తున్నాం, నెసెసరీ గుడ్స్ రైస్. ప్రైస్లో చేంజ్ వచ్చింది, డిమాండ్లో చేంజ్ వస్తుందా? వస్తుందా రాదా? అది మామూలుగా వస్తుందా రాదా? ప్రైస్లో చేంజ్ వచ్చింది, రైస్ సేల్ చేస్తున్నా, డిమాండ్లో చేంజ్ వస్తుందా రాదా? వెరీ నెగ్లిజిబుల్, రైట్? రైస్ కాకుండా ఒక అవసరం లేని ఫ్యాక్టర్ ఏది? ఫోన్ పోవచ్చు, పర్ఫెక్ట్. ప్రైస్ ఇంక్రీజ్ చేశాను 300 to 500, డిమాండ్లో చేంజ్ వస్తుందా రాదా? రాదా? వస్తుంది. ఎవరు కొనరు? ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి. ప్రైస్ ఇంక్రీజ్ అయింది కాబట్టి ఆ గూడ్స్కి అంత ప్రయారిటీ ఉంటుందా? ఉండదు. డిమాండ్ ఏమైపోతుంది? డిక్రీజ్ అయిపోతుంది. మీరు అబ్జర్వ్ చేయండి, రైస్లోనూ డిక్రీజ్ అవుతుంది, ఫోన్ పౌచ్లోనూ డిక్రీజ్ అవుతుంది. బట్ ఎక్కువ దేంట్లో డిక్రీజ్ అవుతుంది? ఫోన్ పౌచ్. సో అంటే నేచర్ ఆఫ్ కమాడిటీని బట్టి ఎంత పర్సెంటేజ్ డిక్రీజ్ అవ్వాలన్నది తెలుస్తుందా లేదా? సో నేచర్ ఆఫ్ కమాడిటీ అనేది వన్ ఆఫ్ ది డిటర్మినెంట్స్ ఫర్ ఎలాస్టిసిటీ. పాయింట్ క్లియర్? డౌట్ ఉందా? ప్రోడక్ట్ని బట్టి పర్సెంటేజ్ ఆఫ్ చేంజ్ అనేది చేంజ్ అవుతుంది. టైం ఫ్యాక్టర్, టైంని బట్టి కూడా చేంజ్ అవుతుంది. ఒకసారి చదవండి. ఇన్ ద లాంగ్ పీరియడ్ ఆఫ్ ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై విల్ బి మోర్, ఇన్ ద షార్ట్ పీరియడ్ ద ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై లెస్. లాంగ్ పీరియడ్ తీసుకోవాలి, లాంగ్ పీరియడ్ ఒకటి, షార్ట్ పీరియడ్ ఒకటి. లెట్స్ సే మీరు ఏదైనా ఒక ప్రోడక్ట్ని సేల్ చేస్తున్నారు, షార్ట్ పీరియడ్లో తీసుకున్నప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అయితే ఏం చేస్తారు? షార్ట్ పీరియడ్ నథింగ్ బట్ తక్కువ, ఒక 2-3 days తీసుకుంటారు, 2-3 days డేటాను కలెక్ట్ చేస్తారు. అంటే అప్పుడు ప్రైస్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది? అది ఇప్పుడు రైస్ ఎగ్జాంపుల్ తీసుకోండి, 50 rupees ఉండేది 150 rupees చేశాను. నెక్స్ట్ 1 week ఉన్న సేల్స్ ఏమవుతాయి? రైస్ డిక్రీజ్ అవుతాయి. నేను రైస్ సేల్ చేస్తున్నా, ఓకేనా? కేజీ 150 rupees. ఇప్పుడు 50 rupees నుంచి 150 rupeesకి నేనేం చేశాను? ఇంక్రీజ్ చేశాను. ఇప్పుడు ఈ 1 weekలో నా సేల్స్ ఏమవుతాయి? డిక్రీజ్ అవుతాయి. డిక్రీజ్ అవుతాయి. ఎందుకు? కస్టమర్ ఈజ్ నాట్ రెడీ టు పే 150 rupees. మోర్ ఓవర్ ఇంతకుముందు ఎక్కువ డిక్రీజ్ అవుతాయి. ఎందుకంటే చేంజ్ని ఫస్ట్ కస్టమర్ యాక్సెప్ట్ చేయడు. ఆ కస్టమర్ ఆ ప్రైస్ని యాక్సెప్ట్ చేయాలంటే సమ్ టైం పడుతుంది. ఇప్పుడు 1 week అలాగే ఉండగలడు, వేరే తినుకుంటూ 1 month ఉండగలడా? ఆటోమేటిక్గా 1 week తర్వాత ఆ కస్టమర్ కూడా ఏం చేయాలి? ఈ సిచ్యువేషన్ ఈజ్ అన్అవాయిడబుల్ కాబట్టి 150 rupees పెట్టి కొనాల్సిందే. అంటే ఆఫ్టర్ 1 week మన సేల్స్ ఏమవుతాయి? మరి ఇంక్రీజ్ అవుతాయి. అంటే నార్మల్ సిచ్యువేషన్కి వచ్చేసాక కదా, ఇంతకుముందు డిక్రీజ్ అయ్యాయి, తర్వాత ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతున్నాయి. అంటే డిక్రీజ్ అయ్యి అంటే ఏమవుతుంది చూడండి ఒకసారి ఇక్కడ. ఇన్ ద లాంగ్ పీరియడ్ సప్లై విల్ బి మోర్, ఇన్ షార్ట్ పీరియడ్ సప్లై విల్ బి లెస్. షార్ట్ పీరియడ్లో ఏమవుతుంది? సప్లై డిక్రీజ్ అవుతుంది కాబట్టి లెస్ దెన్ 1 వస్తుంది. లాంగ్ పీరియడ్లో సప్లై మరి ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మోర్ దెన్ 1. క్లారిటీ వస్తుందా? డౌట్ ఉందా? సింపుల్ గైస్, ఇప్పుడు రైస్ అనేది 50 rupees నుంచి 150 rupees సేల్ చేశాను. కస్టమర్ దాన్ని కొంటాడా? స్టార్టింగ్లో ఖచ్చితంగా కొంటాడు, బట్ స్టార్టింగ్లోనే కొంటాడా? ఎందుకంటే కస్టమర్ ఫస్ట్ ఆ చేంజ్ని యాక్సెప్ట్ చేయగలడా? ఫస్టే చేయడు. ఎమర్జెన్సీ ఉన్న వాళ్ళు మాత్రం కొంటారు, ట్రైనింగ్ వాళ్ళు కొనరు. అంటే డిమాండ్ అనేది బాగా పడిపోతుంది. కానీ ఆఫ్టర్ 1 week అయినా సరే రిమైనింగ్ కస్టమర్స్ ఏం చేయాలి? కొనాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. అంటే ఆఫ్టర్ 1 week మరి అది ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. అంటే మీరు 1 week తీసుకున్నప్పుడు డిమాండ్ ఏమవుతుంది? ఇది అంటే మీ సప్లై ఏమవుతుంది? సప్లై కస్టమర్ కొనడు కదా, 1 weekలో కొనడు. అంటే ఆ 1 weekలో మనం సప్లై ఏం చేస్తాం? డిక్రీజ్ చేస్తాం. ఆఫ్టర్ 1 week కస్టమర్స్ మరి మన దగ్గరకు వస్తారు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తాం. అంటే షార్ట్ రన్లో లెస్ దాన్ 1, లాంగ్ రన్లో మోర్ దాన్ 1. క్లారిటీ వస్తుందా? అండ్ కన్ఫ్యూజన్ లేదు కదా? అవైలబిలిటీ ఆఫ్ ఫెసిలిటీస్, ఇఫ్ దే ఆర్ మోర్ ఫెసిలిటీస్ గ్రేటర్ దాన్ 1, అదర్వైజ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 1. ఏంటి దీని మీనింగ్? ఇప్పుడు
మన ఇండియాలో ఇంతకుముందు చెప్పిన ఎగ్జాంపుల్లో కార్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎక్కడ ఎక్కువ ఉన్నాయి ఇప్పుడు? అంటే సప్లై ఎక్కడి నుంచి ఎక్కువ వస్తుంది? తమిళనాడు నుంచి వస్తుంది, ఆంధ్ర నుంచి వస్తుంది. ఎందుకు? ఎక్కువ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ వచ్చాయి. ఎందుకు వచ్చాయి? ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. కంపెనీకి కావాల్సిన ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఫెసిలిటీస్ ఎక్కువ ఉన్నాయా? గ్రేటర్ దాన్ 1 సప్లై ఇంక్రీజ్ అవుతుంది. ఫెసిలిటీస్ లేవా? లెస్ దాన్ 1 డిక్రీజ్ అవుతుంది. క్లియర్? సింపుల్ పాయింట్. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే మనం ఇంకర్ అయ్యే కాస్ట్, ప్రొడక్షన్ చేయడానికి మనం ఇంకర్ అయ్యే కాస్ట్ తగ్గితే ఏమవుతుంది? ప్రొడ్యూస్ చేస్తాం, నథింగ్ బట్ సప్లై ఎక్కువ చేస్తాం. గ్రేటర్ దాన్ 1 కాస్ట్ రెడ్యూస్ అవుతాయి, కాస్ట్ ఇంక్రీజ్ అవుతాయి, సప్లై డిక్రీజ్ అవుతుంది. ఇఫ్ ద కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ మోర్, ద ఎలాస్టిసిటీ ఆఫ్ సప్లై విల్ బి లెస్. ఇఫ్ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఈజ్ లెస్, దట్ ఈస్ గ్రేటర్ దాన్ 1. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తక్కువ ఉందంటే సప్లై ఎక్కువ వస్తుంది, గ్రేటర్ దాన్ 1. కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ఎక్కువ ఉందనుకుంటే సప్లై తక్కువ వస్తుంది, దాన్ 1. ఏ పాయింట్స్ కన్ఫ్యూజన్ లేవు కదా. నేచర్ ఆఫ్ ఇన్పుట్స్, మనం సేల్ చేయాలి, సప్లై చేయాలంటే ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి కదా. ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలంటే ఫస్ట్ దానికి ఇన్పుట్స్ ఉండాలి కదా, రా మెటీరియల్స్. కరెక్టా? ఇఫ్ ద ఇన్పుట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, దెర్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ సప్లై, అదర్వైజ్ లెస్ ఎలాస్టిక్. ఇన్ సింపుల్ మీనింగ్ ఏంటి? లెట్స్ సే మన ఇండియాలో బాగా దొరికే కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్ ఏవి? ఇండియాలో బాగా దొరికే కొన్ని న్యాచురల్ ప్రోడక్ట్స్. బజ్జీ బోండా బండి వదిలిపెట్టద్దు, థింక్ చేయండి. రైస్, వీట్, ఫుడ్ ఐటమ్స్ కాకుండా అదర్ దాన్ ఫుడ్ ఐటమ్స్ రండి. ఫ్లవర్స్, ఓకే పర్ఫెక్ట్. ఇంకా వీట్, స్కూల్ బ్యాగా? స్కూల్ బ్యాగా? వేసుకొచ్చావా ఏంటి ఇక్కడికి కదా. గైస్ నార్మల్గా చూడండి, ఇఫ్ దెర్ ఆర్ ఇది నేచర్ ఆఫ్ ఇన్పుట్స్, ద ఇన్పుట్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్, దెర్ ఈజ్ మోర్ ఎలాస్టిక్ సప్లై, అదర్వైజ్ ఇట్ ఈస్ లెస్ ఎలాస్టిక్. మీరు కర్ణాటకలో చూస్తే కర్ణాటకలో ఎక్కువగా చెరుకు పండుతుంది, బట్ షుగర్ ఎక్కువ వస్తుంది. ఇప్పుడు కర్ణాటకలో షుగర్ సప్లై ఎక్కువ ఉంది అంటే దానికి రీజన్ ఏంటి? చెరుకుకి షుగర్ కేన్కి సంబంధించిన ప్రొడక్షన్ ఎక్కువ ఉంది కాబట్టి. షుగర్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తే మన సౌత్ ఇండియాలో కర్ణాటక టాప్లో ఉంది. ఎందుకు టాప్లో ఉంది? రీజన్ ఒక్కటే, అక్కడ షుగర్ కేన్ మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించిన ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. అంటే షుగర్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి కావాల్సిన ఇన్పుట్ ఎక్కువ ఉంది. అంటే ఆ ఇన్పుట్స్ని బట్టి సప్లై ఇంక్రీజ్ అవుతుందో లేదా? వాటి నేచర్ని బట్టి కూడా ఇంక్రీజ్ అవుతుంది. పాయింట్. అలాగే హైదరాబాద్లో ఎక్కువ ఏ ఇండస్ట్రీ ఉంది? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. ఎందుకు? సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లేదా హైదరాబాద్లో? ఎందుకు ఉంది? ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ముందు ఒక బజ్జీ బోండా బండి ఉండడం అంతేనా? చెప్పి ఇంక అదే కదా వచ్చేది నీకు. జాబే కాదా అది? సాఫ్ట్వేర్ అంటే ఆ చేయి తీసి చెప్పు విష్ణు, కరెక్టే చెప్పు. ఎందుకు గైస్? ఎందుకు? రీజన్ ఏంటి? అవును, చదువుకున్న వాళ్ళు ఇండియా మొత్తం మీద ఉన్నారు, బట్ వై హైదరాబాద్, వై బెంగళూరు? ఐటీ కంపెనీస్ ఉండడం వల్లే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ పోయింది. అడుగుతున్నది ఎందుకు ఓన్లీ హైదరాబాద్ అని. ఇంకా సిటీ అప్పుడు ఒక ఇండస్ట్రీ వచ్చే ఇన్పుట్స్ని బేస్ చేసుకుని ఆ ఇండస్ట్రీ సర్వే అవ్వాలా వద్దా అవుతుంది. ఇక్కడ ఆల్రెడీ హైదరాబాదు, బెంగళూరు లాంటి సిటీ, పూణే ఇలాంటి సిటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు కొత్తగా ఇంకొకటి పెట్టాలంటే
ఆలోచించాలా? జస్ట్ ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటే సరిపోతుంది. ఆలోచించాలి. ఎక్స్‌పీరియన్స్ పర్సన్ నుంచి ఇన్‌పుట్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదే ఇండస్ట్రీ నువ్వు హోమ్ టౌన్‌లో వెళ్లి పెట్టు. ఆలోచించాలి. సక్సెస్ అవుతుందా లేదా అని. ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అయిన ఇండస్ట్రీని నువ్వు ఇక్కడ ఈ మార్కెట్‌లోకి రావాలంటే ఏం చేయాలి? ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్‌డ్ పర్సన్స్ ఇన్‌పుట్ తీసుకుంటే చాలు. సో నేచర్ ఆఫ్ ఇన్‌పుట్‌ని బేస్ చేసుకొని కూడా క్లారిటీ వస్తుందా? ఫుల్ పాయింట్స్. రిస్క్ టేకింగ్. If entrepreneur takes risk, the elasticity of supply will be more. Otherwise, it will. సింపుల్ చెప్పాలంటే ఓనర్, కంపెనీ మేనేజర్ రిస్క్ తీసుకుంటే సప్లై ఎక్కువ వస్తుంది. తీసుకోలేదంటే సో ఏంటి ఇప్పుడు జూన్ కదా, లెట్స్ సే మీకు ఎగ్జామ్స్ ఉన్నాయి అనుకుందాం. 1 వీక్లో ఎగ్జామ్స్ ఉన్నాయి. మీకు కావాల్సింది మెయిన్గా ఈ టైంలో ఏంటి? 1 వీక్ ముందు రివిజన్స్, ఇంకా ఎగ్జామ్స్, సెషన్, హార్డ్ ప్రాక్టీస్ చేయాలి. పేపర్స్, పాస్ట్ ఎగ్జామ్ పేపర్స్ రివైజ్ చేస్తా. ఈ టైంలో అన్నీ చదవడం అవసరమా? నాకు డౌట్. రిస్క్ టేకింగ్. లాస్ట్ 1 వీక్లో మీరు రిస్క్ తీసుకొని పేషెన్స్గా అన్నీ రివైజ్ చేయలేదా? ఆటోమేటిక్గా రిజల్ట్ ఏమవుతుంది? తగ్గే ఛాన్స్ ఉంటుంది. రిస్క్ తీసుకోకపోతే తగ్గుతుంది, రిస్క్ తీసుకుంటే ఇంక్రీజ్ అవుతుంది. కరెక్టా? అంటే సప్లై అనేది ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఇక్కడ మేనేజర్ అవ్వచ్చు, ఓనర్ అవ్వచ్చు. రిస్క్ ఎక్కువ తీసుకుంటే ఆటోమేటిక్గా ఏమవుతుంది? సప్లై అవుతుంది. రిస్క్ తీసుకోలేదు అంటే ట్రేడింగ్ ఇట్స్ సర్వీస్, సప్లై ఈజ్ డిఫరెంట్. సర్వీస్ గురించి ఇప్పుడు రాదు మీకు. మనం మెయిన్గా ప్రోడక్ట్స్ గురించి నేర్చుకుంటాం. ఒకసారి రివైజ్ చేయండి. డిటర్మినెంట్స్, ఎలాస్టిసిటీ రివైజ్ చేసేయండి. పాయింట్స్ కదండి. ఈక్విలిబ్రియం ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ కాన్సెప్ట్తో రెడీగా ఉండాలి. నేను ఎప్పుడు పిలుస్తాను ఇక్కడ కదా. కాన్సెప్ట్ చెప్తాను, ఇక్కడ వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఆ బుక్ ఎందుకు? సరే మీరు బుక్ తీసుకొచ్చినా నో ఇష్యూ. సరే వీళ్ళందరినీ బయటకు పంపించి ఎక్కడే కూర్చోండి. ఎందుకు ఆన్లైన్ వాళ్ళు ఏం చేశారు? చదువు విష్ణు చదువు. బాగా మద్యం తినొచ్చు. ఆలోచనలు ఎట్టేటో పోతుంటాయి అనుకున్నా, బట్ పర్లేదు, పోవట్లేదు. ఇంట్రెస్టింగ్గా అయ్యా ఉంటుంది, వస్తుంది. బేసిక్ కాన్సెప్టింగ్ అండ్ ఏం కాదు, ఫ్యాక్ట్స్ చెప్పాలంతే. భయపడేది ఏముండదు. టఫ్ అనే కాన్సెప్ట్ ఏముండదు. ఎకనామిక్స్లో టఫ్ అనే కాన్సెప్ట్ ఏముండదు. క్లియర్గా అర్థం చేసుకో. నార్మల్గా చెప్తాను చూడండి. ఎప్పుడైనా సరే ఎవరైనా చెప్పినా సరే ఎగ్జాంపుల్ చెప్తాను. మనకు ఇప్పుడు ఎక్సెల్ ఉంది, కొన్ని మీరు బోర్డ్స్ చూస్తే ఎక్సెల్ సమ్ ఫీస్ చెప్తారు, అడ్వాన్స్ ఎక్సెల్కి సమ్ ఫీస్ చెప్తారు. బేసిక్ ఎక్సెల్ నేర్పించాలంటే ఒక 5,000 చెప్తాడు. అడ్వాన్స్ ఎక్సెల్ కూడా కావాలంటే 10,000 చెప్తాడు. బట్ రెండింటికి డిఫరెన్స్ ఏంటి తెలుసా? నీకు తెలిస్తే బేసిక్, తెలియంది అడ్వాన్స్. అది కూడా అంతే. నీకు తెలిసినవన్నీ బేసిక్ కాన్సెప్ట్స్లా కనిపిస్తాయి, తెలియనివన్నీ టఫ్ కాన్సెప్ట్స్ లాగా, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్ లాగా కనిపిస్తాయి. ఎంతవరకు అడ్వాన్స్డ్? అది తెలిసేంత వరకు. ఏమైందా? అవును, చేశారా? ఎవర్ గివెన్ షిప్
చూస్తే తెలిసిపోతుంది కదా, నువ్వెందుకు అనలైజ్ చేస్తావు? ఎవర్గివెన్షిప్ అనలైజ్ చేశారా? నేను మర్చిపోయాను. వస్తాయి వస్తాయి ఎంసీక్యూస్ అయిన తర్వాత నీకే క్లారిటీ వస్తుంది. ఎంసీక్యూస్ అయిన తర్వాత అన్ని క్లారిటీ వస్తాయి, అవసరం కన్ఫ్యూజ్ అవ్వదు. నేను చెప్పను ఎవర్గివెన్షిప్, నేను చెప్పను. ఇట్స్ అవుట్ ఆఫ్ ఎకనామిక్స్. ప్రీవియస్ క్లాస్ చూస్తుంది. నాకు ఏమి చెప్పాల్సి, మీరు అనలైజ్ చేశారు. 2023 కాదు, 2023 ఐపీఎల్లో ఒక బాల్ వేస్తే బీసీఐకి ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఐడెంటిఫై చేయమన్నా, చేశారా? నేను చెప్పలే. 2024లో ఒక బేస్ తీసుకొని చెప్పాను, బాల్కి ఒక బౌలర్ ల్యాక్స్ వచ్చింది. అడిగింది ఏంటి? ఈసీసీఐకి 2023లో ఒక బాల్ వేసినందుకు ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఐడెంటిఫై చేయమని. అంటే ఈచ్ బాల్ బౌల్ చేస్తే 4 lakhs ఒక ప్లేయర్కే వస్తుంది. ఎవరికి? బీసీఐకి, బోర్డుకి. అనలైజ్ చేయండి, టుమారో అనలైజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు దీన్ని డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేస్తే రాదు. ఈజీగా ఉంటే ఇంకెందుకు చెప్తాను నేను. మీరు కొన్ని స్టాటిస్టిక్స్ అనలైజ్ చేయాలి. స్టాటిస్టికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటా అయిపోయింది కదా, కాన్సెప్ట్ ఆల్రెడీ ఎండింగ్ వచ్చింది. అందులో చూశారు కదా, ఒక బేసిక్ని ఎలా అనలైజ్ చేయాలి, ఒక డేటాని ఎలా అనలైజ్ నేర్చుకోవాలి, ఖచ్చితంగా వస్తుంది. అనవసరంగా భయపడాలి, ఏదో చేసేయాల్సిన అవసరం. దానికి వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నారు, అది మానేసేయాలి. మోర్ ఓవర్ క్వశ్చన్ నేను విష్ణుకి అడిగానంటే విష్ణు మాత్రమే ఆన్సర్ చేయాలి. దీనివల్ల యూజ్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ కాకపోవడం ఏంటంటే విష్ణుకి ఒక పాయింట్ తెలియదు, మీరు చెప్పారు, అదే క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చింది. విష్ణు రిజల్ట్ అటు ఇటు అయితే దానికి రీజన్ ఎవరు? చెప్పించిన. ఎందుకంటే ఆలోచన చేయకుండా నీ ఫ్రెండ్ నీకు ఆన్సర్ ఇస్తున్నాడు అంటే నీ ఫ్రెండ్ నీకు హెల్ప్ చేయట్లేదు, ఏం చేస్తున్నాడు? రిపోర్ట్ పొడుస్తున్నాడు, కట్టప్ప పొడిచినట్టు. నేను జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా, ఓకేనా? సో హెల్ప్ చేస్తున్నాడు అనుకుంటే అంతే, కథం, వెన్నుపోటు పొడిచినట్టు. కేసు చదవండి, ఒకసారి చదవండి. ఈక్విలిబ్రియం స్టార్ట్ చేద్దాం. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఏమైంది ఇప్పుడు? వస్తుందేమో. That means conspicuous, right? మాధవ్ ఇవ్వట్లేదు. లాస్ట్ బెంచ్లో ఎవరు లేరా? ఎందుకు ఎందుకు ఇంటర్ గ్రూప్ డిగ్రీ అనేది ఎప్పుడు మనకు సపోర్టివ్ కోర్స్, నెగ్లెక్ట్ చేయదు. మీరు సపరేట్గా చదవాల్సిన అవసరం ఏముండదు. ఇక్కడ ఎకనామిక్స్కి నేర్చుకుంటున్నారా? ఈ ఎకనామిక్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 2 years కవర్ అయితే వస్తుంది. అవే ఉంటాయి, ఏం చదువుతారో అవే ఉంటాయి. ఎకనామిక్స్ గైస్ మీరు ఏ యూనివర్సిటీ ఏది చదివినా సబ్జెక్ట్స్ అన్నీ కూడా అవే. ఎందుకు ఇక్కడ రెగ్యులర్ ఉంది కదా,
మీకు అన్నీ వస్తాయి అప్డేట్స్, మీరు ఎందుకు వరి అవుతున్నారు? ఎగ్జామ్‌కి 10 డేస్ ముందా? 1 మంత్ ముందు తెలుస్తది. డేస్ ముందు మంత్ ముందే మీకు ఫస్ట్ సెమ్ ఎప్పుడు, షెడ్యూల్ ఎప్పుడు మొత్తం వచ్చేస్తది. సెమ్సే కదా ఇప్పుడు. అనుకుంటే ఇప్పటికీ డిగ్రీ అవ్వదు. సింపుల్. అప్లై చేస్తారు. ఓకేనా? మీకు ఫౌండేషన్‌ది క్లాష్ అవ్వట్లేదు అనుకుంటే డిగ్రీ రాస్తారు. ఫౌండేషన్‌ది క్లాష్ అవుతుంది. డిగ్రీ నెక్స్ట్ కొత్తగా చదివేదేముంది, డిగ్రీ గుర్తుపెట్టుకోండి. సంవత్సరాలు చదవరు. 1 నైట్ ప్రిపరేషన్ డిగ్రీ. ఏ కామర్స్ స్టూడెంట్ అంటే మీరు ఇక్కడ చదివేస్తుంటారు అప్పుడే భయంకరంగా. ఏమంత ఎఫర్ట్స్ పెట్టాల్సిన అవసరం ఈజీగా ఈజీగా అయిపోతుంది. మీ సీనియర్స్ సీనియర్ చదివి డిగ్రీ ఎగ్జామ్స్ రాస్తున్నారు. ఎలా చదువుతున్నారు? ఎలా రాస్తున్నారు? ఆల్రెడీ మనకు ఆ సిలబస్లు అన్నీ ఇక్కడ కవర్ అయిపోతాయి. సబ్జెక్ట్స్ ఒక్కటే మీరు లాంగ్వేజెస్ ఒక్కటే మీరు చదువుకో ఉండవు. అన్నీ ఆల్రెడీ కవర్. అక్కడే మనం 90కి 95% ట్రై చేస్తామా? వద్దు, 6% వచ్చేలా ట్రై చేయండి సార్. 35 వద్దు. పాస్ అవుతాం అంతే, కాదనట్లేదు. బట్ డిగ్రీ కూడా ఒక 60% ఉంటే బెటర్. వస్తుంది, ఈజీగా వస్తుంది. 1 నైట్ ప్రిపరేషన్ టెస్ట్ పేపర్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ చదివిన కాన్సెప్ట్స్. డిగ్రీ ఫస్ట్ ఇయర్లో డిటర్మినెంట్స్ ఆఫ్ డిమాండ్ 10 మార్క్స్ క్వశ్చన్ మీకు వస్తుందా రాదా? డిటర్మినెంట్ చదవాలా సపరేట్గా? 10 మార్క్స్ నీ చేతిలో ఆల్రెడీ. యూనివర్సిటీని బట్టి నేమ్ చేంజ్, బట్ కంటెంట్ అదే. నేమ్స్ చేంజ్ చేస్తాడు. సారీ, అవే అకౌంట్సే ఉంటుంది, అదే లా ఉంటుంది, అదే ఎకనామిక్స్ ఉంటుంది, అదే మ్యాథ్స్, అదే స్టాట్స్ కూడా ఉంటుంది. క్వాంటిటేటివ్ టెక్నిక్ స్టాట్స్. ఇది మీకు యూజ్ అయ్యేది. డిగ్రీని నెగ్లెక్ట్ చేయద్దండి. డిగ్రీ ఇది చేస్తే మాత్రం ఒకవేళ ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ వల్ల యూజ్ ఏంటి? 100 మంది జాయిన్ అవుతే 100 మందిలో 100 మంది సేమే కంప్లీట్ చేయగలని గ్యారంటీ ఇస్తారు? గ్యారంటీ ఇస్తారు? అందులో 10 మెంబర్స్ అయినా సరే కొన్ని ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల, ఫినాన్షియల్ సిచ్యువేషన్స్ వల్ల, ఆర్ అదర్ ఇష్యూస్ వల్ల డ్రాప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి నువ్వు అప్పుడు డిగ్రీ చేస్తే ఏం యూజ్ ఉంటుంది? అప్పటికి ఒక 5-6 ఇయర్స్ వేస్ట్ అయిన తర్వాత మన కదా. అదే డిగ్రీ ఉంటే ఏమవుతుంది? సైమల్టేనియస్గా కంప్లీట్ అయిపోతుంది. చేసుకోండి, పోద్దు. సీనియర్స్ రాస్తున్నారు కదా, ప్లాన్ చేసుకుంటున్నారు. వాళ్ళు కూడా రాయట్లేదు. వాళ్ళు థర్డ్ సెమో 4th సెమో రాస్తున్నారు. ఎగ్జామ్స్ క్లాష్ అయినాయా? ఓకే, ఇది వదిలేసేయండి, నెక్స్ట్ రాసుకుందాం. మీకు తెలియట్లేదు అసలు. మొబైల్ ఫోన్లో ఆ రోజు నైట్ ఓపెన్ చేస్తున్నారు. నైట్ ఓపెన్ చేసి జస్ట్ అరే ఈ చాప్టర్ చదువు, మార్నింగ్ వెళ్తారు. ఎగ్జామ్ ఉంది అన్న భయం కూడా ఉండదు. అలా రాయొచ్చు. చెప్తున్నాం కదా, ఇక్కడ ఉన్న స్టాండర్డ్స్ 30% లో ఉన్న స్టాండర్డ్ 30% ఉండవు. క్వాలిఫై అవి. డిగ్రీకి మరీ సపరేట్గా చదవాలి అని భయపడొద్దు. అదే మీ ఇంటెన్షన్ అయితే మాత్రం అది మీ ఇంటెన్షన్ 100%. మీరు డిగ్రీకి చదవాల్సిన అవసరం, కంటెంట్ అంతా ఆల్రెడీ మన దగ్గర కవర్ అయిపోతుంది. మీకు మరీ అంత అవసరమైంది సార్ ఏదైనా ఒక సబ్జెక్ట్ కావాలనుకుంటే ఆ రికార్డింగ్స్ కూడా ఇంకా ఎగ్జామ్స్ రావాలి కదా, చాలా టైం ఉంది కదా. అవన్నీ చేంజ్ అవుతాయి. మీరు ఏం థింక్ చేయకూడదు. అవి థింక్ చేస్తే పనిలో పోవు. ఇప్పుడు నేనేం చెప్పాను? నెక్స్ట్ రాసుకో, ఏమవుతుంది? మన డిగ్రీలో ఏమైనా రూల్ ఉందా? ఇయర్స్లో అన్నీ కంప్లీట్ చేసుకో, రాసుకో. నెక్స్ట్ ఏమైనా రాసుకో. ఇయర్స్లో కంప్లీట్ అవుతుందా లేదా ఆలోచించాలి. మీరేం చేస్తున్నారు? రెగ్యులర్ డిగ్రీ చదువుతారు కదా, వాళ్ళలాగా ఆలోచిస్తారు.
డైలీ కాలేజ్కి వెళ్ళాలి, చదవాలి డైలీ 95%. మీ పర్సంటేజ్ మీ ఇష్టం, మీరు చదివేదాన్ని బట్టి ఉంటుంది. బట్ మీరు ఒక ప్రొఫెషనల్ కోర్స్ చేస్తున్నారంటే అకాడమిక్ కోర్స్ని హ్యాండిల్ చేయాలి. ఈవెన్ ఎంబీఏ చేసేవాళ్ళు ఉన్నారు, మీకు తెలుసో లేదో. ఇంకా ఎంబీఏ కూడా జస్ట్ 1 and 2 ప్రిపరేషన్ క్లాస్ వచ్చేవాళ్ళు ఉన్నారు. అడగండి, ఏసీసీ వాళ్ళు కూడా ఉన్నారు, ఎంబీఏ చదివేవాళ్ళు. ఎంఏ ఇంటర్లో ఉన్నారు, ఇంటర్లో ఉన్నారు, ఎంబీఏ చదివే ఓనే. మీరు అనుకుంటున్నారు అనవసరం బాగా రాయాలి. మీరు ఫౌండేషన్ నాలెడ్జ్ ఉంటే ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఈజీగా అయిపోతుంది. ఎస్, అవును. కంప్యూటర్ కోచింగ్ అంటే కొన్ని మోడల్స్ ఉంటాయి, మన బేసిక్ కంప్యూటర్ కాదు. మీకు అది ఆర్టికల్ షిప్కి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా నేర్చేసుకుంటారు. మీరు కోచింగ్ తీసుకుంటారు కంప్యూటర్స్. ఆర్టికల్ షిప్లో వితౌట్ సిస్టమ్ మీరు ఏ వర్క్ చేయలేరు. నేర్పిస్తారు అలాగా ఆర్టికల్ చేయవలసిన అవసరం, సపరేట్గా దానికోసం స్పెండ్ చేయొద్దు. ఇప్పుడు కంప్యూటర్ క్లాసెస్ అని చెప్పేసి అలాంటి క్లాసెస్కి ఇప్పుడు ట్రై చేయొద్దు, టైం కూడా లేదు కదా. దానికి ఇంకా నేర్చుకోవడానికి టైం ఉంది. ఏసీ వాళ్ళకి నాకు తెలుసు ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేయాలో అప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాను. నీకు ముందే అవసరం అవుతుంది ఎలా వాళ్ళు. ఈ గోల్ ఇప్పుడు ఫౌండేషన్ క్వాలిఫై అవ్వడం, డిగ్రీ ఫస్ట్ సెమ్ కూడా కాదు, క్వాలిఫై అవ్వడం. ఒక్కటి ఆలోచించండి, ఏది ఆలోచించదు. ఎగ్జామ్స్ క్లాష్ అవుతాయా? క్లాష్ అయితే క్లాష్ అయినప్పుడు చూద్దాం, ఇంకా షెడ్యూల్ రాలేదు కదా. క్లాష్ అయినప్పుడు అవన్నీ. ఎగ్జామ్ ఎప్పుడు 16 రోజు డిగ్రీ అన్ని ఎగ్జామ్స్ ఆ రోజే పెట్టేస్తాను. ఒకటి ఎప్పుడు రాసుకోవచ్చు దానికి ఎందుకు టెన్షన్ తీసుకోండి. సీనియర్స్ ఉన్నారు కదా, ఇన్స్టిట్యూట్ ఉన్నారు కదా, సీనియర్స్ కాంటాక్ట్ అవ్వు, మాట్లాడు వాళ్ళ దగ్గర, మాట్లాడు అన్ని ఇన్ఫర్మేషన్స్. మళ్ళీ ఇంకేం కావాలి అంతకన్నా నీకు? బుక్స్ ఉండకుండా రాసొచ్చారంటే చదువుకొని రాసొచ్చారు వాళ్ళు. నువ్వు కూడా సీనియర్స్ దగ్గర తీసుకో. నువ్వే అన్నావు ఇప్పుడు సీనియర్స్తో మాట్లాడాను సార్ అని. అన్నీ కూడా చాలా సింపుల్ చెప్తాను కదా. డిగ్రీ గురించి మీరు భయపడాల్సిన అవసరం లేదు, ఈజీగా హ్యాండిల్ చేయగలిగే క్యాపబిలిటీ చెప్తారు. ఇక్కడ ఎకనామిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఎకనామిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో థింక్ చేస్తే, ఈ ఎకనామిక్స్ ఇప్పుడు మనం చెప్పుకునే కాన్సెప్ట్ అంతా 100% కాన్సెప్ట్ కంప్లీట్. మీరు ఫస్ట్ 3-4 సెమ్స్ ఎకనామిక్స్ పేపర్ చదవకుండా రాయగలరు, కాన్సెప్ట్ ఐడియా ఉంటుంది. ఐ థింక్ ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ మైక్రో ఎకనామిక్స్ వస్తుంది. దాని తర్వాత మీకు మేనేజ్మెంట్ ఉంది, మేనేజ్మెంట్ కాన్సెప్ట్ మరి థర్డ్ ఇయర్లో థర్డ్ సెమో ఫోర్త్ సెమో వస్తుంది. అవే కాన్సెప్ట్స్ రిపీట్ అవుతూనే ఉంటాయి, తెలియాలంతే చదవడం అంతే. గైస్ క్లియరా? డౌట్స్ లేవు కదా? అప్పుడు వాళ్ళే చేశారు. ఓపెన్ యూనివర్సిటీ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఓపెన్గా చెప్తున్నా. యూనివర్సిటీ జాబ్ చేస్తే ఏదో ఒక డిగ్రీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను, ఏదో డిగ్రీ ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు, డిగ్రీ ఉండాలంటున్నాను. వీటికి చాలా డిఫరెన్స్ ఉంది. ఓపెన్ డిగ్రీ సూటబుల్ ఫర్ ఎవరు 30+ ఇయర్స్, ఏదో జాబ్లో ఆల్రెడీ ఉన్నారు, వాళ్ళకి అవన్నీ చదువున్నప్పుడు అవన్నీ చూసుకుంటారు. మంచి ఫస్ట్ ఆప్షన్ని పెట్టుకొని సెకండ్ ఆప్షన్కి ఎందుకు వెళ్తున్నారు? కొన్ని ప్రజెంట్ ఉన్న కంపెనీస్ అన్ని డిగ్రీస్కి యాక్సెప్ట్ చేయరు. లెట్స్ సే ఇప్పుడు మీరు CMA క్వాలిఫై అయ్యారు, పర్ఫెక్ట్గా క్వాలిఫై అయ్యారు, మీ దగ్గర డిగ్రీ లేకపోతే సిచ్యువేషన్ ఏం తెలుసా? CMA అన్నీ రాశారు, అన్నీ క్వాలిఫై అయ్యారు, MA CA SC అన్నీ అయిపోయారు, ఒకటి కూడా ఇష్యూ లేదు. ఈ సర్టిఫికేట్స్ మీ చేతిలో ఉన్నాయి, ఏది CMA ఏది ACC ఏది. మీరు ఒక 100 కంపెనీస్కి అప్లై చేస్తే ఆ 100లో 70 కంపెనీస్ మీకు రిప్లై ఇస్తాయి. ఏం తెలుసా? డిగ్రీ ఉందా?
ఆటోమేటిక్గా ఏమైనట్టు మీరు 70 కంపెనీస్ సెట్ అయినట్టు. ఇప్పుడు ప్రతి కంపెనీకి డిగ్రీ మ్యాండేటరీ. అకార్డింగ్ టు దేర్ రూల్స్, అకార్డింగ్ టు దేర్ ఓన్ డిగ్రీ మ్యాండేటరీ. వదిలేసి సీఎంఏకు చేస్తారు. సీఎంఏ చేయాలి. ప్రొఫెషనల్ సర్టిఫికేట్ అనట్లేదు. అకాడమిక్ సర్టిఫికేట్ ఉండాలి. అకాడమిక్ సర్టిఫికేట్ అనేది ప్రూఫ్. ప్రొఫెషనల్ సర్టిఫికేషన్ అనేది అచీవ్మెంట్ మనకి. రెండింటికి చాలా డిఫరెన్స్. రెండింటిని కంపేర్ చేసుకో. ప్రొఫెషనల్లో ఒక 10 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఇప్పుడు క్వశ్చన్ చేయరు. అకాడమిక్లో 1 ఇయర్ గ్యాప్ వచ్చిన మళ్ళీ ఏదైనా డౌట్ అడగాలను. ప్రొఫెషనల్లో 10 ఇయర్స్ గ్యాప్ రాని ఎవరు అడగరు మీకు. మారితే రీజన్స్ అడుగుతారు ఏమైందని. అకాడమిక్లో క్వశ్చన్ చేస్తారు, ఎందుకు గ్యాప్ వచ్చింది. ఆలోచించండి, డిగ్రీ ఇంపార్టెంట్ కాదు. అనవసరంగా అది ఇది క్లాష్ అవుతుంది అనుకోవద్దు. క్లాష్ని ఒక్కడికి అవ్వదు కదా, అయితే అందరికీ అవుతుంది. చేసినావా? అప్పుడు చూసుకోవాలంటే ఇప్పుడు పే చేయాలి, ఇప్పుడు రిజిస్టర్ అవ్వాలి కదా. అనవసరంగా ఎక్కువ థింక్ చేయదండి, సింప్లిఫై చేసుకోండి లైఫ్ని. లేనిపోని కాంప్లికేటెడ్ సిచ్యువేషన్ క్రియేట్ చేసుకోండి. లైఫ్ని సింప్లిఫై చేసుకునేదానికి ట్రై చేయండి. కాంప్లికేటెడ్ చేసుకుంటే మీరే ఇబ్బంది పడతారు. స్టార్ట్ చేయొచ్చా? నేను కన్ఫ్యూజన్స్ ఎగిరిపోయా, హోప్ పోయా అనుకుంటున్నాను. ఒకటే అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లాస్ అయిన తర్వాత. ఒకటే అవి నేను చెప్తాను, కాకపోతే మీకు యాక్సెస్ ఇచ్చుంటాను. నేను చెప్తాను ఏమి ఇప్పుడు యాజ్ ఆఫ్ ఇది క్లియర్ కదా, డౌట్ లేదు కదా. సప్లై అర్థమైందా? డిమాండ్ అండ్ సప్లై రెండు అర్థమైతేనే ఈక్విలిబ్రియం అర్థమవుతుంది, అదే అర్థం కాదు. గుర్తు సప్లై కర్వ్ ఎలా ఉంటుంది? సప్లై కర్వ్ డిమాండ్ కర్వ్ చెప్పు. డిమాండ్ కర్వ్ లెఫ్ట్ టు రైట్ స్లోప్ డౌన్. సప్లై కర్వ్ రైట్ అప్వర్డ్స్. ఇవి రెండు ఎక్కడైతే కనెక్ట్ అవుతాయో ఈ పాయింట్ని ఏమంటాం? ఈక్విలిబ్రియం పాయింట్. నథింగ్ బట్ అట్ దిస్ పాయింట్ సప్లై ఈక్వల్ టు డిమాండ్. సో ఇదేమో డిమాండ్ కర్వ్, పాయింట్ ఏమంటాం? ఈక్విలిబ్రియం పాయింట్. పాయింట్ వై యాక్సిస్లో ఉన్నది ప్రైస్ అనుకుంటే దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం ప్రైస్. ఇది క్వాంటిటీ అనుకుంటే పాయింట్ ఈస్ కాల్డ్ ఈక్విలిబ్రియం క్వాంటిటీ. క్లారిటీ వస్తుందా గ్రాఫ్? ఈ గ్రాఫ్ ఒకసారి వేస్ట్ చేయండి. ఫర్దర్ క్లాస్ నెక్స్ట్. వస్తాయి, వేరియేషన్స్ కూడా వస్తాయి, బట్ ఆ గ్రాఫ్ గుర్తుండాలి. లెఫ్ట్ టు రైట్ స్లోప్ డౌన్వర్డ్స్ అయితే ఏ కర్వ్? డిమాండ్ కర్వ్. డౌన్వర్డ్స్ అయితే డిమాండ్ కర్వ్. డిమాండ్ ఏ రిలేషన్షిప్ ఉంటుంది? ఇన్వర్స్. ఇన్వర్స్ అంటే ఏది వస్తుంది? డౌన్వర్డ్స్. సప్లై డైరెక్ట్ రిలేషన్ వర్డ్స్. ఆ రెండు ఇంటర్సెక్ట్ అయ్యే పాయింట్ ఏమవుతుంది? ఈక్విలిబ్రియం పాయింట్. ఆ ఈక్విలిబ్రియం పాయింట్కి మీరు స్ట్రైట్ ఫార్వర్డ్ లెఫ్ట్ వస్తే మీకు వచ్చేది ఈక్విలిబ్రియం ప్రైస్, ఇదైతే ఈక్విలిబ్రియం క్వాంటిటీ. ఇలా గ్రాఫ్స్ గుర్తుపెట్టుకుంటే ఈజీగా ఉంటుంది. దానికి షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకుంటే యూజ్ ఉండదు. ఓకేనా? నెక్స్ట్ ఒకసారి రివైజ్ చేయండి గ్రాఫ్ని. ఎక్కడ 3:34 ఏముంది? నెక్స్ట్ డే వరకు కదా.
3:30 to 4 ఏముంది? ధనుష్ నువ్వు మొబైల్ ఓపెన్ చేయకూడదు ప్రతిసారి. క్లోజ్ చేయి. నేను చూస్తా. ఓపెన్ క్లోజ్ చేయి. నువ్వు క్లోజ్ చేయి. స్టడీ అవరు వేస్ట్ అని ఇప్పుడు అనుకుంటారు. వస్తూ వస్తూ మీరే అంటారు, సార్ స్టడీ అవర్స్ పెట్టండి సార్, టైం సరిపోవట్లేదు. అప్పుడు నేను కూడా అంటాను, క్లాస్ చెప్పుకుందాం రండి అంటారు. ఇప్పుడు ఇంకా మీకు సిలబస్ తక్కువ జరుగుతున్నాయి కాబట్టి, కొద్దిగా జరుగుతున్నాయి కాబట్టి మేబీ ఆ ఫీలింగ్ రావచ్చేమో, మీరు ఎఫెక్టివ్గా యూజ్ చేస్తారు. బట్ ఇంకా వస్తుంది. నేను నమ్ముతా. నువ్వు అన్నావు అంటే నేను నమ్ముతా. అదే గైస్, మేబీ టుమారో ఈ కాన్సెప్ట్ అయిపోతుంది. ఇంకా ఈక్విలిబ్రియం చిన్న పాయింటే. డే ఆఫ్టర్ టుమారో ఎంసీక్యూ స్టార్ట్ వచ్చి ఉంటాయి. ఈరోజు ఈవినింగ్కి వచ్చేస్తాయి. సో డే ఆఫ్టర్ టుమారో నుంచి ఉంటున్నాయి. మోస్ట్లీ ఈరోజు వస్తే ఈరోజు ఇచ్చేస్తారు. ఈరోజు ఈవినింగ్ వస్తే ఈరోజు ఇచ్చేస్తారు, అదర్వైజ్ టుమారో. వేరే ఇంకేమైనా డిస్కస్ చేయాల్సి ఉన్నాయి పాయింట్స్? నేను ఎస్ గ్రేట్ లక్ష్మణ్. ఎస్ లక్ష్మణ్, లాస్ట్ టైం క్లాస్లో మొబైల్స్ ఏం చేస్తాం మరి? ఏం లేదు, ఈ మధ్య బ్లాక్ మ్యాజిక్ నేర్చుకుంటాను ఎదబడిలో. షావాలు పెడతాను. సరే, ఒకసారి వేస్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్లాస్తో మిగతా మీట్. బాయ్.